ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యందు మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ప్రారంభ పలుకులుగా తండ్రి విలువైన సంగతులు మాకు నేర్పించారు తండ్రి. ఈ రెండో వర్తమానంలో కూడా మాకు తోడుగా ఉండండి. విలువైన సంగతులు మాకు నేర్పించండి. మాలో ఉన్న లోటుపాట్లన్నిటి తండ్రి నీ వాక్యం అనే అద్దములు మా బ్రతుకులను సరిచేసుకునే మాటలు తండ్రి మాకు దయచేయండి. నీవున్న మహాలోకం చేరగల అట్టి భాగ్యము, అట్టి ధన్యత నాయన క్రీస్తు సంఘముగా నీ బిడ్డలుగా కూడుకొని నీ కుమారుడు క్రీస్తు రక్తము తాగి నీ కుమారుడు క్రీస్తు శరీరం తిన్న మేమందరము తండ్రి నాయన భూ సంబంధం కాకుండా ఆత్మ సంబంధులుగా మారి ఆత్మలున్న మహాలోకం పరలోకానికి చేరగల అట్టి భాగ్యము, అట్టి ధన్యత నీ బిడ్డలమైన మాకందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ నీ దయగల హస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభునామం వందనములు, శుభాలు తెలియజేస్తున్నాను. మంచిదండి. కీర్తనల గ్రంథము 143 10వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 143 కీర్తన 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు ఏమని చెప్తుండండి భక్తుడైన దావీదు ఏం చెప్తుండంటే, నాయన నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు. అంటే ప్రవర్తించేవారు లేరా? దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించే వాళ్ళు లోకంలో లేరా? ఉంటే ఈ మాట చెప్పేవాడు కాదు. లేరు గనకనే తనను కలుపుకొని కూడా చెప్తున్నాడు, నాయన నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించుటకు నాకు నేర్పు. అంటే దేవుడు ఏం చేస్తాడు? నేర్పేవాడు. మనిషి ఏం చేయాలి? నేర్చుకునేవాడుగా ఉంటేనే మనిషికి దేవుని వాక్యం అర్థమవుతుంది. దేవుడు చెప్పేవాడుగా ఉన్నా కూడా వినేవారుగా ప్రవర్తించేవారుగా ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? నేనే 2-3 సార్లు చెప్పిన, వద్దు బాబు డ్యాన్సులు వద్దాయా ఎగురొద్దాయా అని. నా మాటే ఓ లెక్క చేస్తలేడు. దేవుని మాటలు పక్కకు పెట్టు, మనిషి పక్కకు ఉండి ఇది తప్పు, ఇది బైబిల్ ప్రకారం కరెక్ట్ కాదని చెప్తే నన్నే ఓడి పట్టించుకుంటలేడు ఆడ. ఇక దేవుని గ్రంథంలో ఆయన లిఖితపూర్వకంగా ఆయన మాట రూపకంగా ఉంటే ఆ మాటలు చదువుకొని దాని ప్రకారంగా ప్రవర్తించాలి, బతకాలన్న ఆలోచన ఉందంటారా? సాటి పక్కకుండా ఒక మనిషి చెప్తేనే ఇంటలేడు ఈ మనిషి అంటే. దేవుడు చెప్తుంటే వింటున్నారా? బైబిల్లో మాత్రము ఆయన మనసును లిఖితపూర్వకంగా గ్రంథస్థం చేసి మాటల రూపకంగా మన మధ్యలో ఉన్న అవి మాటలుగా మిగిలిపోయినాయి తప్ప మనిషి హృదయంలోనికి రాలేకపోయినాయి. అందుకనే దావీదు భక్తుడు ఆయన బ్రతుకుతూ చెప్తున్నాడు, ఇంకా నాకు నేర్పయ్యా, నాకు నేర్పు, నీవే నాకు దేవుడవు, నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించుటకు నాకు నేర్పు, నేను నేర్చుకుంటాను. ఎంతమంది ఉన్నారు నేర్చుకుంటేందుకు సిద్ధంగా? సమాజంలో నేర్చుకుంటేందుకు ఉన్నారా అండి? దేవుని మాటలు నేర్చుకోవాలి, మా బ్రతుకులు దిద్దుకోవాలి, మేము పరలోకం వెళ్ళాలి, ఈ లోక నివాసులం కాదు, మేము పరలోక నివాసులము. ఎంతోమందిని ఈ చేతులతోనే పోయి కప్పిపెట్టి వస్తున్నాం, ఎంతోమందిని తీసుకెళ్తున్నాం, మన మధ్యనే మనతోనే ఉంటున్నారు, కొన్ని రోజులైనా కనిపించట్లేదు, తీసుకుపోయి నేను కూడా ఒక రోజు వెళ్ళాలి ఖచ్చితంగా. ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళేది కూడా రాయించింది కదా, ఆ వెళ్ళడానికి రాయించిన అంటే ఎక్కడికి వెళ్ళాలో ఆ స్థలం కూడా రాయించింది కదా, ఆ వెళ్ళవలసిన స్థలం ఎలా ఉంటే వెళ్తారు కూడా రాయించాడు. ఎక్కడికి వెళ్ళకూడదో రాయించాడు, ఎక్కడికి వెళ్ళాలో రాయించాడు. నువ్వు వెళ్ళాలనుకున్న ఆ దేవుడున్న లోకానికి వెళ్ళాలంటే నువ్వు ఎలా బ్రతికితే వెళ్తామని కూడా రాయించాడు. దేవుడు ఏమన్నా దాచిపెట్టిండు? ఏమన్నా చెప్పకుండా మానవునికి దేవుడు ఏమన్నా దాచిపెట్టిండా? దేవుడు ఏమన్నా ఇది చెప్తే ఇది చెప్పకుండా ఉండడానికి? దేవుడు కంప్లీట్గా అన్నీ రాసిపెట్టిండు. తెలుసుకోపోవడంలో మానవుడు విఫలమవుతుంది తప్ప సఫలం కాలేకపోతున్నాడు, దాన్ని నేర్చుకోలేక వినలేక. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? లోకంలో అన్ని నేర్చుకుంటాడండి. లోకంలో కూటి కొరకు కోటి విద్యలు అంటున్నాడు మనిషి. కూటి కొరకు కోటి విద్యలే ఎందుకురా నాయనంటే ఈ జానడు పొట్టను పోషించుకోవడానికి మాత్రమే కూటి కొరకు కోటి విద్యలు అంటున్నాడు. మరి మహాలోకం వెళ్ళాలంటే ఏ విద్య అవసరం లేదా? దైవ విద్య అవసరం అండి. దైవలోకం వెళ్ళాలంటే ఆయన చెప్పిన నువ్వు నాకు నేర్పు అంటున్నాడు భక్తుడైన దావీదు. నువ్వు నాకు నేర్పు తండ్రి, నువ్వు నాకు నేర్పు, వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. మనుషులు వినడానికి సిద్ధంగా ఉంటే దేవుడు ఎప్పుడు నేర్పడానికి సిద్ధంగానే ఉంటాడు. కానీ దేవుడు నేర్పడానికి సిద్ధంగా ఉన్నా
మనిషికి వినడానికి సిద్ధంగా లేరు. బిజీ లైఫ్ అయిపోయింది. అవునా కాదా? మీరు ఆలోచించండి. దేవుడు నేర్పడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆ లోకాన్ని తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనిషికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడా? సిద్ధపాటు కలిగి ఉంటున్నాడా? నేర్చుకోవాలన్న మనసుందా? లేదు. సమాజంలో లేదు. ఆనందం, విందులు, వినోదాలు, సంతోషాలు చాలా కేరింతలే ఉన్నాయి తప్ప విజిల్లు కొడుతున్నారు దౌర్భాగ్యులు. విజిల్లు ఎందుకు రా అసలు? విజిల్లు దేనికి అసలు? పక్కన నవ్వుకుంటాడు. ఫస్టే చెప్పిన ఆ వేషాలు వద్దయ్యా, ఈ అవసరం లేదు, ఇట్లా కాదు అంటే కథం. ఏమంటారు? పక్కకు అవసరం లేదు, బైబిల్లో ఎన్ని ఉంటాయి, మనం పాటించాలి అన్నలో ఉన్నట్టు మీరు గమనించండి. ఈ నెల చాలా బాధపడతాడు దేవుడు తెలుసా. చెప్పిన ఆజ్ఞలు పక్కకు పెట్టి, ఆజ్ఞలు ఏం చేశారు? పక్కకు పెట్టారు. ఆచారాలను తీసుకొచ్చి ముందర పెట్టుకున్నారు. అయ్యే దేవుడు చెప్పిన ఆజ్ఞలుగా పాటిస్తున్న దౌర్భాగ్యులున్న లోకం ఈ లోకం. ఆయన ఏమన్నా పుట్టినరోజు తెలవాలని ఎప్పుడు అనుకోలేదు యేసుక్రీస్తు. దాని ప్రస్తావన చెప్పలే. నాయన చనిపోయిన రోజు ప్రకటించండి రా, చనిపోయిన రోజు నేను తిరిగి లేచానని చెప్పండి. అందరి నిమిత్తం చనిపోయాను, నా రక్తం వల్ల అందరికీ పాప విమోచన ఉంది, తిరిగి నేను లేచాను, నా ద్వారానే పరలోకం వస్తారు, మీరు మారు మనసు, పాపక్షమాపణ మొత్తం ప్రకటించరా అని ఆయన చెప్తుంటే, బైబిల్లో చెప్తే వీళ్ళేం చెప్తున్నారు? పుట్టినరోజులు, సందళ్ళు, ఆనందాలు, కేరింతలు, లొల్లిలు, విజిల్లు, వీళ్ళలు, డ్యాన్సులు. ఎవరికి కావాలి డ్యాన్సులు? ఎవరికి కావాలండి? నేర్చుకునేది పక్కకు పెట్టారు. ఆయన నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ నేర్చుకునేది పక్కకు పెట్టారు. వీళ్ళ స్వనీతిని స్థాపించారు, దేవుని నీతిని పక్కకు దూసేశారు, దేవుని బాధ పెడుతున్నారండి. యూదులు ఒక్కసారి సిలువేశారు, క్రైస్తవుడు ప్రతిదినం సిలువేస్తుండు తెలుసా. యూదులు ఒక్కసారి మాత్రమే సిలువేశారు, చంపేశారు. క్రైస్తవుడు ప్రతిరోజు మారని మనసును పెట్టుకొని ప్రతిరోజు యేసుక్రీస్తు సిలువేస్తున్నారు తెలుసా, ప్రతిరోజు. ప్రియమైన దేవుని పిల్లరా, మీరు గమనించండి. ఆయన నేర్పడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ నేర్చుకోవడానికి సిద్ధంగా లేదు. నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. ఎంతమంది ఉన్నారండి నాకు నేర్పు అని దేవుని దగ్గరకు వచ్చి మాట్లాడేవాళ్ళు? ఎంతమంది ఉన్నారండి? అలా ఈ దావీదు గారు లెక్కుంటే ఇదివరకు అలా ప్రపంచం మొత్తం మారిపోవు. క్రైస్తవుల్లోనే మార్పు లేదు. బోధ జరగవలసింది అన్యులకు కాదు, క్రైస్తవులకు జరగాలి ఈ రోజులలో బోధ తెలుసా. బోధ ప్రకారంగా క్రైస్తవుడే నేర్చుకొని నిలబడితే ఏమన్నాడు కదా, మీరు లోకములో జ్యోతుల వలె ప్రకాశిస్తారు. ఆకాశంలో నక్షత్రం ఉన్నాయి కదా, అవి ప్రకాశించినట్టు నిరంతరం మీరు ప్రకాశిస్తారు. ఆకాశములో ఉన్న జ్యోతుల వలె మీరు ప్రకాశిస్తారు. జీవవాక్యమును చేతపట్టుకొని లోకంలో జ్యోతుల వలె మీరు ప్రకాశిస్తారని చెప్తే చీకటి అయిపోయారు. స్టార్ కట్టి బల్బు పెట్టుకుని ఆనందపడతారు. అబ్బా బల్బు చూడు ఎంత మంచి కలుగుతుందో, మా ఇంటి మీద స్టార్ చూడు ఎంత మంచి కలుగుతుందో. నువ్వేమైపోయినావు? చీకటి అయిపోయినావు, బల్బు వెలుగుతావు. అది దాన్ని చూసి ఆనందపడతావు. నిన్ను చూసి ఆనందపడాలని దేవుడు అనుకుంటున్నావు, నువ్వు అక్కడ చూసి ఆనందపడాలని నువ్వు అనుకుంటావు. అసలు నిన్ను బట్టి దేవుడు ఆనందించిండా? ఎన్ని క్రిస్మస్లు వెళ్ళిపోతున్నాయి, ఎన్ని పండుగలు వెళ్ళిపోయినా కూడా అదే ఉన్నది. పాత జీవితం, నవీన స్వభావం లేదు, ప్రాచీన స్వభావం, పాత జీవితం అలాగనే ఉన్నాయి. ఒంటి మీద బట్టలు మారినాయి తప్ప, కలర్లు మారినాయి తప్ప, ఈ కొత్త బట్టలు వచ్చినాయి తప్ప, ఆ బట్టల వెనకాల ఉన్న నీ హృదయం మారిందా నాయన అని రేపు దేవుడు అడిగితే ఏం చెప్తారండి? సమాధానం చెప్పుకునేంత పరిస్థితి ఉందా? ఆయన చెప్పినో నా ఆజ్ఞలు నేర్చుకోవాలి, నా చిత్తానుసారంగా ప్రవర్తించాలి, ఇది నా ఉద్దేశం అని దేవుడు అనుకుంటే, దేవుని ఉద్దేశం కానీ దేవుని చిత్తం కానీ మనుషుల మధ్య జరగట్లేదు, మనుషులు అలా బ్రతకట్లేదు అని చెప్తుంది వాక్యం. మీరు గమనించండి, ఆయన ఏమి నేర్పుతుంటాడు చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 36 వచనం చూడన్నా. అయినను వారి హృదయము ఆయన ఎడల ఏంటట? మనిషికి స్థిరంగా ఉందా అండి? కొత్త వింతలు. క్రైస్తవులో స్థిరంగా ఉండవలసిన హృదయం ఎవరి ఎడల? దేవుని ఎడల స్థిరంగా ఉండాలి. ఉందా అండి? మనిషి హృదయం స్థిరం లేదు. అస్థిరులుగా మారిపోయారు. అస్థిరులండి. స్థిరంగా ఉండాలి అని దేవుడు చెప్తుండు. స్థిరంగా లేదు, మానవుని హృదయం స్థిరంగా లేదు అంటే దేవుని మాటలు మనిషి హృదయంలోకి చుచ్చుకొని వెళ్ళిపోతే స్థిరపరచబడుతుంది, గుణపరచబడతాడు, మారు మనసు వచ్చేస్తుంది, పాపక్షమాపణ నొందుకుంటాడు. అసలు ఆ మాటలు, దేవుని మాటలు హృదయ అంతరంగంలోకి చొచ్చలేదండి, చొచ్చలేదు కనుకనే అవి స్థిరంగా లేవు, స్థిరపరచబడలేదు మానవ హృదయంలో. మీరు ఒకసారి ఆలోచించండి. కిందికి వచ్చిన్నాను. ఇంకా నోటి మాటలతో వారు
ఆయనను ఏంటి ముఖస్థుతి నోటి మాటలతో ఏం చేస్తారట? దేవా నువ్వు గొప్పోడివి, దేవా నువ్వు ఇంతటోనివి, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, మరి నువ్వు పాపిగానే బతావా? ఇక ముఖస్థుతి చేయడం అంటే ఏంటి? ఆయన్ను పొగడడం అన్నమాట. అంటే నువ్వు బ్రతుకు మార్చుకోక నువ్వు పొగిడితే ఆయన పొంగిపోతాడా? నీ బ్రతుకు మార్చుకొని నువ్వు పొగిడితే ఆనందపడతాడా? ఆయన నువ్వు అన్నా అనకపోయినా ఆయన పరిశుద్ధుడే, పవిత్రుడే, నిర్దోషే, నిష్కల్మషుడే. నువ్వు అలా మారాలని కదా తన కుమారుణ్ణి ప్రాణం పెట్టమన్నది. ఈ లోకానికి ఎందుకు వచ్చింది యేసుక్రీస్తు? నువ్వు పరిశుద్ధుడిగా లేవు, నువ్వు పవిత్రుడిగా లేవు, నువ్వు అపవిత్రుడిగా మారిపోయినావు గనుకనే కదా తండ్రితో బంధాన్ని తెంచుకొని పాతాళంలోనికి వెళ్ళిపోతున్నావు. కనుకనే ఆ పాతాళ నిత్య నరకంలో నుంచి తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక కార్యం మీద, ఒక పని మీద అనేకమైన సందర్భాలు చెప్పాడు. ఎవరు మారారండి? మీరు ఒకసారి ఆలోచించండి. ముఖస్తుతి, పాటల్లో ముఖస్తుతి, పొగుడులో ముఖస్తుతి, ప్రార్థనలో ముఖస్తుతి, బ్రతుకుల్లో మాత్రం మారే పరిస్థితి అనేది లేదు. అవునా కాదా? మీరు ఒకసారి ఆలోచించండి. నువ్వు పొగిడితే పొంగిపోతాడండి. మనం పొగిడితే పొంగిపోతాడా దేవుడు? మారితే పొంగిపోతాడండి. నువ్వు మారితే ఆనందపడతాడు. 99 నీతిమంతుల విషయం కంటే ఒక్క పాపి విషయంలోనే నా తండ్రి దూతల ఎదుట సంతోషిస్తాడని యేసుక్రీస్తు చెప్తే, మారకుండా నువ్వు ఆయనను పొగిడితే ఏమొస్తుంది? ఆయన పొగిడితే ముఖస్తుతి చేస్తే ఏమొస్తుందండి చెప్పండి? ముఖస్తుతి చేయమని చెప్పిండా ఆయన? నన్ను ముఖస్తుతి చేయండి, నన్ను బాగా పొగడండి అని చెప్పిండా? మనుషులు అంటే పొగిడించుకుంటారు, మనుషులు ఇలా అనుకుంటారు. కానీ దేవుడే అలాంటి వాడు కాదు. నువ్వు పొగిడితే పొంగిపోయేవాడు కాదు, నువ్వు మారితే ఆనందపడేవాడు. తన స్వరూప్యతలోనికి, తను అనుకున్న గుణగణంలోనికి, గుణగణాలు నీలో చూడాలని ఆయన చూస్తుంటే ఆయన అనుకున్న ఉద్దేశాలు వేరు, మనలో ఉన్న ఉద్దేశాలు వేరు. ఉట్టిని నోటి మాటతో వచ్చి మొగసుది, నువ్వు ఇంతటోని ప్రభా, నువ్వు అంతటోని ప్రభా, ఆకాశాన్ని విశాలపరిచిండు, సమస్తాన్ని కలిగించాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడే, కలిగించిన దేవుడే అన్నీ రాయబడ్డాయి. నువ్వు తెలుసుకోవాలని, నువ్వు మారాలని ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచిన దేవుడు, విత్తనము అన్నిటి మాట ద్వారా కలగజేసిన దేవుడు. ఎన్నో మాటలు చెప్పాడు. నువ్వు మారకపోతే ఎంత బాధపడుతుంది ఒక్కసారి ఆలోచించినవా? మాట ద్వారా విశ్వాన్ని కలగజేశాడు. మొరాయించిందా ఏమన్నా? భూమి కలుగుగాక అనగానే చాలాసేపటికి కలిగిందా? ఎమ్మటే కలిగిందా? మొరాయించిందా అండి? ఏమన్నా కలగలేదా? ఎమ్మటే కలిగి. సూర్యచంద్ర నక్షత్రం కలుగుగాక ఏమైనా లేట్ అయినాయా? విత్తనం నుంచి చెట్టు భూమి మొలిపించుగాక ఏమైనా లేటుగా మొలిపించిందా? ఈ జంతువులన్నింటి భూమి పుట్టించుగాక ఏమైనా లేటుగా పుట్టించిందా? మాటతోని, ఒక మాటతోని అన్నీ కలిగినాయి. వేల మాటలు చెప్పిన ఈ కఠినమైన గుండె కరగట్లేదంటే దేవుడు ఏం చేయాలి చెప్పండి? అన్నీ ఒక మాటతోనే కలిగినాయి. ఒక్క మాట రెండోసారి ఏం చెప్పలే. మనిషికే కొన్ని 100 సార్లు చెప్పినా కూడా మనిషి మారట్లేదు. ప్రకృతిలో మీరు అనుమానం మీరు పరిశీలించండి. అన్ని దేవునికి ఇప్పటి వరకు నీ భయము, నీ బెదురు ఉంటుందని చెప్పేసిండు. ఇప్పటి వరకు అవి లోబడుతూనే ఉన్నాయి జంతువులు. అరే జంతువులకు ఉన్నంత ఏంటి జ్ఞానం మనిషికి లేదా? అన్నిటికంటే శ్రేష్ఠుడు కదా మూగజీవుల కంటే, జంతువుల కంటే, అన్నిటికంటే. ఎందుకంటే దేవుని స్వరూపము, దేవుని పోలిక. సాక్షాత్తు భూమి మీదకి వచ్చిన మానవుడు ఏమైపోయాడు? ఒక జంతువు కంటే హీనంగా బతలేడండి. హీనమైన క్రియలు చేస్తలేడా? మీరు ఆలోచించండి, మీరు గమనించండి. మానవ మృగం అనేస్తారు టైటిల్ ఎక్కడన్నా జరిగినాయి అంటే, నేరాలు ఘోరాలు జరిగితే మానవ మృగాలు అంటారు. అంటే మృగాలు కూడా అలాంటి పనులు చేయండి. మృగాలు ఏ మృగాన్ని, సొంత మృగాన్ని నాశనం చేసుకోదు. కానీ మనుషుల్లో భయంకరమైన క్రూరమైన ఆలోచనలకు కేంద్ర బిందువుగా ఈ హృదయం మారిందంటే, దేవుని హృదయం, మానవ హృదయంలో దేవునికి చోటు ఎక్కడుందండి? భయంకరమైన క్రూరమైన ఆలోచనలకు, క్రూరమైన మాటలకు ఈ హృదయంలో చోటిచ్చి భయంకరంగా మార్చేసి దయ్యానికి నిలయంగా మానవ దేహం మారింది. పరిశుద్ధాత్మకు ఆలయంగా, దేవునికి నిలయంగా మారవలసిన ఈ దేహము దయ్యానికి నిలయంగా మారిపోయి పైపెచ్చు మంచి బట్టలు వేసుకొని ఆనందంగా ఇజ్జిళ్ళు కేకలు వేసుకుంటూ పండుగ చేసుకుంటున్నారు తప్ప ఈ పండుగే కాదు, దీనికి ఏంటి దండగా తెలుసా? మారనప్పుడు ఎందుకండి? మారనప్పుడు ఎందుకు? ఒక్క మాట కాదు, 2 మాట కాదు. అందుకే ఒక మోటు సామెత చెప్తారు, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. అంటే గొడ్డు ఒక దెబ్బ కొడితేనే ఇంటిదట. మనిషికి ఒక మాట చెప్తే వినడు వాడు. ఎన్ని మాటలు చెప్పినా గొడ్డు నయం, ఒక్క దెబ్బ కొట్టిందనుకో సెట్ అయిపోద్ది. అది మనిషికి కొన్ని 100 మాటలు చెప్పినా కూడా సెట్ అవ్వట్లేదు. యేసుక్రీస్తు ఎంతమందిని పంపించాడండి? ప్రవక్తలను, న్యాయాధిపతులను, రాజులను. యేసుక్రీస్తు లాస్ట్కి, యేసుక్రీస్తు తర్వాత అపోస్తులు.
ఎంతమంది వచ్చి చెప్పినా కూడా, ఎంతమంది చెప్పారు వాళ్ళు ప్రాణాలు వెళ్ళిపోయాయి తప్ప, చనిపోయారు తప్ప, చెప్పి 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 ఏమైపోయారు వాళ్ళు? ఆశలే ఆశలు అయిపోయినాయి, చచ్చిపోయారు, వెళ్ళిపోయారు వాళ్ళు జీవితాలు ముగించుకొని. కానీ మనిషి మార్పు వచ్చిందా? అప్పటి నుంచి ఈ ఆనాటి నుండి ఈనాటి వరకు కొద్దిమంది అక్కడక్కడ కొద్దిమంది మాత్రమే మారారు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం, బ్రతకడం నేర్చుకుని తప్ప లక్షల కొలది, వేల కొలది, లక్షల కొలది నరకానికి వెళ్ళిపోయారు తప్ప పరలోకం నిండిపోవాలి, నా దగ్గరికి రావాలని తండ్రి అనుకోండు. పరలోకానికి వెళ్ళడానికి ఎవ్వరికీ లేదు మనసు. మీరు గమనించండి, ఎవరికి లేదు. నేరాలు ఘోరాలు చేసి జైలు నిండిపోయినట్టుగా మారని మనుషులను మొత్తం పాతాల లోకం కిక్కిడిసిపోద్దండి. పరలోకం వాడు వెళ్ళడు. ఆయన మాటలు నేర్చుకుంటే కదా పరలోకం వెళ్ళేది. ఆయన మాటల ప్రకారంగా ప్రవర్తిస్తే కదా, ఆయన ఇష్టాన్ని సంపూర్ణంగా నెరవేరిస్తే కదా. ఈ మాటలేమో మామూలుగా భయపెట్టడానికి చెప్పాడా? ఒక మనిషి మాట వినకపోతేనే మనిషి ఒప్పుకోలేకపోతాడు. సాక్షాత్తు ఈ అనంతమైన విశ్వాన్ని కలగజేసి నీ పాదాల కింద పెట్టి తన ఆత్మని నీకు జీవవాయువుగా ఊది ఇచ్చి ఈ లోకానికి పంపించిన దేవునికి నువ్వు కన్నీరు మిగిలిస్తే నేను ఉంచుతాడు? అసలు మనిషికి అసలు భయం లేదండి. మనిషి అంటే భయం, చట్టం అంటే భయం, కానీ దేవుడు అంటే లెక్కలేనితనం ఉంది. ఇది చేయొద్దు అంటే నేను అదే చేస్తా అంటాడు. మీరు గమనించండి, ఇది చేయొద్దు అని దేవుడు చెప్పిననుకో ఖచ్చితంగా నేను అదే చేస్తా, నువ్వేం చేస్తావో చెయ్యి అన్నట్టుగా ఉంది. అవునా లేదా? మీరు గమనించండి ఒకసారి. దేవుడు ఏది చేయొద్దు అని ఆయన చెప్పిండు అనుకో, మనిషి అదే చేస్తాడు. ఎందుకు? దుష్టుని వశమైపోయింది ప్రతి మనిషి హృదయం. వీని ఆనందం, వీని సంతోషం ఎత్తుకుండు తప్ప లేఖనాలలో దేవుని సంతోషం ఎక్కడ ఉంది అని ఎతకడం మర్చిపోయిందండి మనిషి. మీరు గమనించండి, ఆయన చిత్తానుసారంగా ప్రవర్తిస్తే, ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేరిస్తే ఆయనకు సంతోషం. తర్వాత నువ్వు సంతోషపడు, ఆనందపడడానికి కాదు ఎంత ఇచ్చింది, ఈ అనంతమైన విశ్వాన్ని ఇచ్చింది. అన్ని రుచులు, బెత్తన్నాలకే ఎన్నో రుచులు, ఎన్నో పళ్ళు, ఎన్నో మాంస ఆహారాలు ఎన్నో ఇచ్చాడు. ఎందుకు? నీ కోరికను తీర్చాలి. నీ అవయవాల కోరికలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి, దాన్ని మొత్తం తీర్చడానికే కదా ఈ అనంతమైన విశ్వాన్ని చేసింది, ఇచ్చింది. రారాజుగా నిన్ను నిర్మించి ఇచ్చింది. మొత్తం ప్రకృతికే నిన్ను రారాజుగా నియమిస్తే నువ్వేం చేసినావు? ఏం చేస్తున్నారండి మనుషులందరూ? దేవుడు అంటే ఆయన ఉన్నాడు. ఆయన మీద, నా మీద ఎన్నో ఆశలు ఉన్నాయి ఆయనకు. నేను ఇలా బ్రతకాలి, ఇలా ఆయన చిత్తాన్ని నేను నెరవేర్చాలి, ఈ దుష్ట ప్రవర్తన నాకు ఉండకూడదు, సత్ప్రవర్తన కలిగి నేను జీవించాలి, నీతిగా నేను బ్రతకాలి, నా మాట, నా ప్రవర్తన, నా జీవితము చక్కగా ఆదర్శప్రాయంగా ఉండాలి, ఎవడు ఏలెత్తి చూపించకుండా నేను బ్రతకాలి అన్న ఆలోచన ఉందా? కోట్ల కొలది క్రైస్తవులు, లెక్కల్లో కోట్ల కొలది. చూస్తే 250 దేశాలకు పైన ఉన్నాయి, అంతకంటే ఎక్కువనే. అంటే ఉన్న దేశాలలో అనేకులు దేవుని కీర్తిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ నువ్వు ప్రార్థన చేసి నువ్వు మొక్కశుద్ధి చేస్తే దేవుడు ఆనందపడాయా? నువ్వు మారాలి, ఆయన చెప్పినట్టుగా మారాలి. ఆయన నన్ను ఎన్నేళ్ళు బతం చెప్పండి? 60 ఏళ్ళు, 70 ఏళ్ళు. వాటి ఆయాసము, దుఃఖము, బాధే, వేదనే. బలముండగానే దేవుని ఆజ్ఞలు, కట్టడలు అనుసరించి మనం బ్రతికితే ఎప్పుడు ఏమైపోదో మనకు తెలియదు. మళ్ళీ కరోనా తన రూపాన్ని మార్చుకొని మళ్ళా వచ్చేసిన కేసులు వస్తూనే ఉన్నాయి. మీరు గమనించండి, ఎన్ని లక్షల మంది కూలిపోయారండి. తన రక్త సంబంధికులే వాళ్ళని పట్టుకోకుండా కవర్లో చుట్టేసి తీసుకపోండి అయ్యా, మాకు అవసరం లేదు అని చెప్పిన విని ఎంతోమంది విలవిలలాడిపోయారు. మొత్తం వాటి బారిలో పడకుండా దేవుడు చల్లని రెక్కల కింద సంరక్షించి, పోషించి, సజీవులో నిలబెట్టి నాయనా అని ప్రతిరోజు మాట్లాడుతుంటే ఎంతవరకు మన చెవునిస్తున్నాం, మన మనసునిస్తున్నాం దేవునికి? మీరు ఒకసారి ఆలోచించండి. ఎంతవరకు మన చెవునిస్తున్నాం దేవుని మాటలకు, ఎంతవరకు మన మనసునిస్తున్నాం గ్రహించడానికి? ఆలోచించండి ఒకసారి. పండుగల పేరట అన్యులంటే పండుగలు చేసుకుని వాళ్ళు కేరింతరు, గెంతులు. సేమ్ టు సేమ్ క్రైస్తవ్యం అదే వచ్చింది. సంఘంలోకి అదే వచ్చినాయి. ప్రయోజనం ఏంటి? సేమ్ ఒక లోకస్తుడుగా మామూలుగా క్రీస్తులో ఉన్న పవిత్రతను, పరిశుద్ధతను ఎంతగా దిగజార్చిరంటే క్రైస్తవులు అంతగా దిగజారి దాన్ని సరిచేయలేమండి. అన్యులకు వాక్యం చెప్పి అన్యులకు విలువాలి తప్ప క్రైస్తవుల జోలికి పోదు వాడు. అస్సలు మారడు వీళ్ళు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు గనక వీళ్ళు మొత్తం అదే, అంతే. వాళ్ళ ఆనందాలు, వాళ్ళకు కోరికలు తీర్చుకోవడానికి వెళ్ళిపోతా తప్ప దేవుడు మన నుంచి ఇది కోరుకుంటున్నాడు, దీని ప్రకారంగా మనం బతకాలి, లేకపోతే దేవుడు ఒప్పుకోడన్న ఆలోచన అస్సలే క్రైస్తవులకు లేదు. అయిపోయింది.
ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా వినలేరు. ఎందుకంటే వాళ్ళు చేయవలసిందే చేస్తారు తప్ప దేవుడు కనుక్కున్నట్టుగా బ్రతకలేరు, వాళ్ళు చేయలేరు. మొకస్తుతి చేస్తుంటే మాత్రం మనిషి అయితే పొంగిపోతాడు. అబ్బా వచ్చి కూడా అంటారు, ఏం ప్రార్థన చేసినావు అన్నా అని, ఏం పాట పాడినవన్నా. పాటల్లో ఉంది, వాక్యం కట్టిరు బాగానే ఉంది, పాటల్లో ఉంది, ప్రార్థనలో ఉంది, బ్రతుకుల్లో ఉందని చెక్ చేసుకోలేకపోతున్నాడు. అక్కడ ఫెయిల్యూర్ అయిపోతున్నాడు. నా మాటల్లో ఉంది ఓకే, ప్రార్థనలో ఉంది మంచిగా, అన్నీ సమకూర్చి చక్కగా ప్రార్థన చేస్తున్న బాగానే ఉంది, పాట కూడా చక్కగా గంభీరంగా నేను అందరూ వినేటట్టుగా పాడుతున్నాను, మంచిదే. కానీ పాడే పాటకు చేస్తున్న ప్రార్థనకు నా జీవితము సమతుల్యత అక్కడ ఉందా? కనెక్ట్గా దేవుడు మెచ్చేటట్టుగా నచ్చేటట్టుగా దేవుడిచ్చాడు, స్తుతి చేస్తున్నాను కరెక్ట్గా, ఆ స్తుతికి తగ్గట్టుగా నా జీవితం ఉందా అని ఆలోచించలేకపోతున్నాడు. మనిషి వచ్చి అన్న నువ్వు చాలా గొప్పగా పాడినావంటే కథం పోయిపోతాడు, అయిపోయింది. ఆయనే అయిపోయిందిగా, అన్నా నీకు గొప్ప స్వరం అన్నా, నువ్వు గొప్పగా పాడుతున్నావు అని అయిపోయింది. ఇక మారు మనసు ఎక్కడిదిగా ఇంకెక్కడిదిగా. అందుకని చాలామంది అలా అయిపోతున్నారు. ప్రియమైన మొక్కశుద్ధి చేస్తున్నారు. కిందికి వచ్చిన చూడన్నా, మొక్కశుద్ధి చేస్తున్నారండి తమ నాలుకలతో. అమ్మో చూడండి ఏం చేస్తున్నారు. ఇశ్రాయేలు అందరూ బొంకిరండి. 78వ కీర్తన 37వ వచనం చదువుతున్నాం. ఏమంటుండు? బొంకిరాట అండి. ఎవరు? ఇశ్రాయేలు బొంకలే, బొంకిరండి. మరి క్రైస్తవులు అండి మందిరానికి వచ్చే వరకు వాళ్ళు ఏం చేస్తారు? అందరూ చాలా మంచిగా ఉంటారు. కానీ మనం మంచోళ్ళమే, మంచి ఆలోచన ఇచ్చిండు, కానీ మోసం చేసి నరుని హృదయం ఆక్రమించి ఆ బొంకే తత్వం ఎవరు దొరికినా దుష్టుంది తెలుసా? అబద్ధము, ఈ బొంకే తత్వము, ఇవన్నీ ఎవరు ఎరికైనా దుష్టుని. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. ఎలాంటి కల్మషం లేకుండానే మంచి మనసుతోనే ఈ లోకానికి వచ్చాడు మనిషి. ఈ లోకానికి పెరుగుతున్న కాలక్రమంలో మనిషి ఏమైపోయాడు? అబద్ధము, మోసము, బొంకడము, మాటకార్తనము, కొండాలు ఇవన్నీ నేర్చుకొని వెళ్ళిపోయాడు. ఇవన్నీ ఉండొద్దని ఆయన నేర్చుకోమంటుండు. దావీదు గారు ఏమంటుండు? దావీదు గారు, అయ్యా నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించు, నాకు నేర్పు, నేను ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి ఈ ఇవ్వబడిన ఈ జీవిత కాలంలో, ఎలా నా జీవితాన్ని ముందుకు నేను కొనసాగించుకోవాలి, నాకు నేర్పు తండ్రి. ప్రతి ఒక్కరి దావీదు కలిగిన మనసు కలిగి ఉంటే ఏమైపోతాం? బొంకుతామా? అబద్ధం ఆడతామా? కొండాలు చెప్తామా? నేర్చుకుంటే నా దేవునికి ఏది ఇష్టం? కొండమాడడం ఇష్టం ఉండదు. నా దేవునికి ఇష్టం బొంకడం ఇష్టం ఉండదు. నా దేవునికి ఇష్టం తిట్టడం ఇష్టం ఉండదు. నా దేవునికి ఏది ఇష్టం? బూతులు ఆడడం ఇష్టం ఉండదు అని ఆయన నేర్పిస్తాడు. ఈ గ్రంథం నుంచి అయ్యే నేర్పిస్తాడు. ఇవన్నీ నాకు అసహ్యము, హేయము అన్నాడు. ఇవన్నీ నేర్చుకుంటే మనం ఏమైపోతాం? నిజంగా మనం నేర్చుకుంటే మనలో పరిపక్వత, ఖచ్చితంగా పరిపూర్ణతలోనికి మనం వెళ్ళాలి అంటే, సత్యం మన హృదయంలో స్థాపింపబడితే, ఆ మాటలు మనం ఖచ్చితంగా నేర్చుకుంటే, ఆయన నేర్పుతాడు, ఖచ్చితంగా నేర్పడానికి సిద్ధంగా ఉండు. మనం నేర్చుకుంటే, మన అంతరంగంలో అవి చుచ్చితే, మన హృదయమైన పలక మీద అవి రాయబడితే, మనం కుడికి కానీ ఎడవకు కానీ మనం తిరగమండి, పర్ఫెక్ట్గా ఉంటాం మన జీవితం. అవునా కాదా? మీరు ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా ఉంటాం మనం, తేడా ఉండదు. నేర్పడానికి సిద్ధంగా ఉన్నాడు. నేర్చుకున్న ఆయన ఇంకా అందుకని ఆయన దావీదు గురించి ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తాడు దేవుడు. ఇదిగో యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతను నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ ఏమండు కొన్ని నెరవేర్తా అన్యా అన్నాడా? కొన్ని నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు ఉట్టినండి ఆ మాట. ఇంకో నువ్వు నేర్పయ్యా, నేను నేర్చుకుంటా, నువ్వు నేర్పితే నేను నేర్చుకొని నీ ఉద్దేశములు తెలుసుకొని దాని ప్రకారంగా మొత్తం నా జీవితకాలం అంతా నెరవేరుస్తా. తన జీవితాన్ని మొత్తం బ్రతికిండండి, గొప్పగా బ్రతికిండు. అందుకని భక్తులుగా మిగిలిపోయారు. వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు సమీపంగా ఉండి విన్నాడు. వేదనలో, బాధల్లో తోడుగా ఉన్నాడు. చేసిన తప్పుకు దావీదు సైతం వదిలిపెట్టలే, పనిష్మెంట్ ఇచ్చాడు. మోసే తప్పు చేసినా సరే పనిష్మెంట్ ఇచ్చాడు. వదిలిపెట్టలే. అంత గొప్పలనే వదిలిపెట్టలేదంటే మనల్ని వదిలిపెడతాడని మీరు ఎలా అనుకుంటారు? నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు మోషే అన్నాడు. వదిలిపెట్టిండా? ఇశ్రాయేలు సర్వ సమాజం ముంగట నన్ను అవమానించినావు, నీకు అక్కడ వెళ్ళడానికి లేదు. ఎక్కడికి? కానాను దేశాన్ని కల్లార చూస్తావు తప్ప ఇక్కడ మధ్యనే చనిపోయింది. ఆయన వదిలిపెట్టలేదు. మీరు గమనించండి, దావీదును
ఎవరిని వదిలిపెట్టలే. తప్పు చేసిన వారికి పనిష్మెంట్ భక్తులైనా సరే వాళ్ళు సరి చేసుకున్నా సరే వాళ్ళకి ఇచ్చేయవలసింది ఇచ్చేసిండు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు, పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే దేవుడు. తన నావుళ్ళనైనా దాసుకోడు పక్కోడని బయట పెట్టడు. తన మన అనే భేదము లేకుండా న్యాయంగా తీర్పు తీర్చే తండ్రి అండి. తండ్రి ఆయన నమ్మిన వాళ్ళకు ఒక రకంగా, నమ్మిన వాళ్ళకు ఒక రకంగా చెప్పే దేవుడు కాదు. న్యాయమైన త్రాసులో ఆయనే చూస్తాడు. మాటలను, బ్రతుకును, అంత భక్తిని, ప్రతీది చూస్తాడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకని ఏమంటున్నాడు ఆయన? మీరు గమనించండి ఒకసారి. కింది వచ్చిన నాన్న. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక బొంకిన వాళ్ళు ఎన్ని చేసినా కూడా అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబులకు చేసిన ప్రమాణాన్ని బట్టి ఆ ప్రమాణాన్ని మోసే గారు గుర్తు చేసే వరకల్లా దేవుడు తన కోపాన్ని అణుచుకుండండి. తెలుసా? కోపాన్ని అణుచుకుంటుండు. ఇప్పటికీ క్రీస్తు బలియాగాన్ని బట్టి ప్రపంచాన్ని నాశనం చేయకుండా ఆపుతున్నాడు. కేవలం క్రీస్తు బలియాగాన్ని బట్టే. ఈ దుష్ట సమాజాన్ని సహించేటట్టుగా ఉందా? మాటల్లో బాగుందా? బ్రతుకుల్లో బాగుందా? భయంకరమైన వైలెన్స్. మాట మంచిగా ఉందా అండి? చిన్న పోరాన్ని కదిలిచ్చినా కూడా భయంకరంగా మాట్లాడుతారు. ఆమె అన్నది, ఒక పెద్ద ఆమె వచ్చింది, చిన్న పోరనే, నేను అప్పటికే అన్నా ఈ కుళ్ళలు పెట్టుకోవద్దంటే ఈ గడ్డమై పెట్టుకున్నాక నవ్వుకుంటా ఆయన కొంచెం ఏలాంటి చేసిండే. ఏంటి నువ్వు అలా మాట్లాడుతావు? ఏంటి ఏం మాట్లాడుతావు? నేను ఇచ్చాట ఏం చేస్తావు అని మీదకి వస్తాడు. అలాంటి అవహేళన వాడు అనడం కాదు. నువ్వు మంచిగా ఉంటే ఎవడేం నవ్వడు, ఎవడేం చేయడు. అవసరమా? ఎవడున్నాడు అక్కడ? బైబిల్లో ఉన్నాడా? బైబిల్లో లేని అని తీసుకొస్తున్నారు నువ్వు. ఆయన ఎవరైనా అసలు బైబిల్లో లేని వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు చూపిస్తున్నావు నువ్వు? ఎందుకు నాటకాలు వేసుడు? ఎందుకు చూపించడం అవసరమా? లేనిపోని అన్ని తీసుకొచ్చి బైబిలు అన్యజనుల మధ్య అవహేళన, నవ్వుల పాలవుతుందంటే ఈ వాక్యం సరిగా చదువుకోక, నేర్చుకోక, దేవుని మీద సరైన అవగాహన లేక, ఈ దౌర్భాగ్యుల వలనే. ఎందుకంటే యేసుక్రీస్తే అన్నాడు, ఏమన్నాడు? మీ వలనే అన్యజనుల మధ్య నా నామము పూజింపబడుతుంది అన్నాడా? దూషింపబడుతుంది. ఎందుకంటే మీరు మారరా. నేను చెప్పింది ఒకటి, మీరు చేసేది ఒకటి. నేను చెప్పినట్టు ఉంటే నా నామానికి కలంకమే రాదు. కానీ నేను చెప్పింది మీరు చేయరు, నేను చెప్పండి మీరు చేస్తారు కనుకనే నా నామం అనేది దూషణ పాలవుతుంది అన్నది. దాన్ని మాత్రం మంచిగా నెరవేరుస్తారు. ఆ నెరవేర్చిన సందర్భం ఒకసారి చూడండి. ఇశ్రాయేలు నెరవేర్చిరు తెలియకనే క్రైస్తవులు తెలిసి నెరవేరుస్తారు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం ఒకసారి చూడండి ఎలా నెరవేరుస్తారు ఆ మాటలన్నీ. దేవుడు చెప్పిన మాటలు నేర్చుకోక వాళ్ళు కూడా, ఇశ్రాయేలు కూడా నేర్చుకోలేదండి. దావీదు గారు చెప్తుండు, నేను నేర్చుకున్నాను, నాకు నేర్పువు నాయనా తండ్రి అని చెప్తున్నాడు. 24వ వచనం, 13వ అధ్యాయం 24వ వచనం చూడన్నా చూడండి. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారు మనసు విషయమై బాప్తిసమును ప్రకటించెను. యోహాను తన పనిని నెరవేర్చుచుండగా నీ ఇవ్వడమని మీరు తల వంచుకొనిచున్నారు. నేను ఆయన కాదని యోహాను గారు ఒప్పుకున్నాడా? ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాళ్ళ చెప్పులా ఇప్పుడకైనను నేను పాత్రుడను కానని చెప్పాను. 26వ వచనం, సహోదరులారా, అబ్రహాం వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురముండు వారును ఆయన అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుతున్న ప్రవక్తల వచనాలైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను ఏం చేసిరట? ఈ రక్షణ సువార్తను ప్రకటించుకుంటూ వచ్చారు. ప్రవక్తలు చెప్పారు, యోహాను కూడా పాపం చెప్పాడు. చెప్తే ఏం చేసిరు వీళ్ళు? ప్రతి వారం విశ్రాంతి దినం ఏం చేసిరండి? చదువుతారు కానీ గ్రహించట్లేదు. చదివితే ప్రయోజనం ఏంటి?
చదివితే ప్రయోజనం ఏంటంటే చదివితే మనిషి మారడు, మనిషి గ్రహిస్తే మనిషి మారతాడు. గ్రహింపకనే ఆ వచనాలను ఏం చేశారు? నెరవేర్చారు. క్రైస్తవులు ఏంటి? నీకు నువ్వు బోధించుకో నాయన, నువ్వు వాక్య ప్రకారంగా బతుకు అన్నప్పుడు ఏంటి? ఒక వచనాన్ని నెరవేరుస్తారు. ఏ వచనాన్ని? బైబిల్లో చెప్పబడిన వచనాన్ని క్రైస్తవులు అందరికీ చెందే వచనం ఒకటి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. వీళ్ళు నెరవేరుస్తారు, వాళ్ళు తెలియక వచనాన్ని నెరవేర్చిర్రు. దేవుని దృష్టిలో భ్రష్టులు అయిపోయారు. తన కుమారుడికి శిక్ష విధించారండి. ఆ వచనాలను చదివినా కూడా గ్రహించలేదు. వస్తాడు 53వ అధ్యాయం మొత్తం ఉంటుంది, 12 వచనాలు ఉంటుంది యెషయా గ్రంథంలో. ఆ వచనాలను చదువుకోలేదా అండి? కన్యక గర్భం 7వ అధ్యాయంలో ఉంటుంది, 11వ అధ్యాయంలో ఉంటుంది, 25వ అధ్యాయంలో ఉంటుంది. వెలుగు ఉంటుంది, మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగు అని ఉంటుంది. యెషయా చిగురు అని ఎన్ని సందర్భాలు రాయబడిందండి. ఎవడిన్నాడండి? ఎవడు చదువుకున్నాడండి? చదివారు కానీ గ్రహించే మనసు లేదు. ఆ వచనాలను చదివినను కూడా ఏం చేసిరు? వాళ్ళు గ్రహింపక ఆ వచనాలను నెరవేర్చారు. క్రైస్తవులు చదివారు, గ్రహించక ఈ వచనాలు నెరవేర్స్తారు. చూడండి, దేవుడు ఒకసారి వెలిగింపబడి ఏంటట? పరిశుద్ధాత్మ అంటే బాప్టిసం పొందుకురు, దేవుని వాక్యం విన్నరు, పాపినను గ్రహించిరు, వచ్చిరు అంటే వాక్యంతో వెలిగింపబడ్డాడు. ప్రతి వాడిని వెలిగించునని ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే 6-7 వచనాల్లో ప్రతి మనిషిని ఆయన వచ్చి వెలిగించునని ఉంది. ఒకసారి వెలిగింపబడంటే క్రీస్తు వాక్యముతో ప్రతి మనిషిని వెలిగించేసిండు. ఒకసారి వెలిగింపబడిన తర్వాత పరలోక సంబంధమైన వరమును వాక్యమును రుచి చూసి, అంటే చనిపోతే మరో బ్రతుకుంది, ఈ బ్రతుకు అశాశ్వతము, ఈ దేహానికి ముసల్తనం ఉంది, కళ్ళు కనబడవు, పళ్ళూసిపోతాయి, ఖచ్చితంగా ఈ దేహం అనేది శిథిలమైపోద్ది. కానీ ఈ బాహ్య పురుషుడు అనేది కుషించిపోయినా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడతాడు. ఖచ్చితంగా ఆత్మకు అనేది చావు లేదు, ఆత్మకు ప్రారంభం లేదు, ముగింపు లేదు. శరీరానికి ప్రారంభం ఉంది, ముగింపు ఉన్నది. ఈ సందర్భాలన్నీ విన్న తర్వాత, రుచి చూసిన తర్వాత, వెళ్ళాలన్న నిరీక్షణ కలిగి బతుకుతున్న తర్వాత ఏమైపోయినాడు చూడండి. పరిశుద్ధాత్మ నీకు హెచ్చరికలు, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇవన్నీ పరిశుద్ధాత్మ వస్తే ఏం చేస్తాడు? కళ్ళెం పెడతాడు నోటికి. ఒక మాట రానియలేడు, తొందరపడి మాట్లాడియడు, అనాలోచనగా మాట్లాడియడు. ఆలోచన కలిగి, వివేకం కలిగి, బుద్ధి కలిగి మంచి మాటలే తప్ప అనాలోచన మాట ఒక్కటి నీ నోటికి అస్సలు రానియడు. ఎవరుంటే? పరిశుద్ధాత్మ ఉంటే ఆ ఆత్మ చెప్తున్నాడు చూడండి. చూడండి, దేవుని దివ్యవాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు శక్తులు వస్తాయి. నీకు అన్నిటినీ నిగ్రహించుకొని నీ ఆత్మ పరిశుద్ధాత్మ వస్తే ఏమో దొరికినా నీకు శక్తి వస్తుంది, బలం వస్తుంది. తెలుసా? బలం వస్తుంది. నేత్రాశ శరీరాశను జయిస్తావు నువ్వు. నీ సర్వేంద్రియాలను మొత్తం నిగ్రహించుకుంటావు. ఏదానికి పడితే దానికి అప్పగించుకో. అంటే ఒకప్పుడు ఏంటి? పాపానికి నువ్వు ఈ దేహాన్ని అప్పగించినావు. ఇప్పటికి ఏమైపోతావు? నీతికి అప్పగించుకుంటున్నావు. నీతికి దాసులుగా అయిపోతావు. నీతికి అప్పగించుకుంటావు మన అవయవాలను. నీతి సాధనలుగా మారిపోతాయి. అంటే నువ్వు శక్తి పొందుతావు, పరిశుద్ధాత్మతో నువ్వు శక్తి పొందుతావు. నువ్వు పాపానికి బానిసగా ఉండవు. నువ్వు ఈ దేహం ఏంటి తెలియకనే మనం ఏం చేసాం? పాపానికి అప్పగింపబడ్డావు. పాపానికి ఇదేమైపోయింది? అవయవాలు దాసులు అయిపోయినాయి. క్రీస్తు ద్వారా ఏమైపోయినాయి? పరిశుద్ధాత్మ వచ్చితే ఏమైపోయింది? బాప్తిసం ద్వారా ఏమైపోయింది? క్రీస్తు రక్తం వల్ల ఏమైపోయింది? అన్నిటి మీద విజయం వచ్చినాయి. మొత్తం శక్తి పొందుకున్నావు నువ్వు. శక్తి పొందుకున్నావు మొత్తం. ఇక పాపానికి మొత్తం స్వస్తి పరికావు, కొత్త జీవితానికి నాంది పరికావు. ఈ వాక్యం, దివ్య వాక్యం అనేది నీలోకి వెళ్ళిపోయింది, నరాల్లో జీర్ణించిపోయింది. మొత్తం ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించినంత మట్టుకు ఏమైపోయింది? లోపలికి వెళ్ళిపోయింది. నీ అంతరంగములో నుంచి ఏంటి? మార్పు తెచ్చింది. ఆ మార్పు తెచ్చిన తర్వాత ఏమైందో చూడండి. ఏమైందో? శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత చూడండి, ఇన్ని వచ్చిన తర్వాత మళ్ళీ తప్పిపోయినట మనిషి. తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి బాగా చదవండి. ఏమంటుండు? దేవుని కుమారుణ్ణి మళ్ళా సిలువేస్తూ తప్పిపోయిన వాళ్ళు అంటే ఏంటి? దేవుని నమ్ముకొని తప్పిపోయిన వాళ్ళ వల్లనే ప్రమాదం ఉంది. క్రైస్తవ్యం మొత్తం అవమాన పాలవుతుంది. క్రీస్తు మొత్తం అన్యజనుల మధ్య హేళన చేయబడుతున్నాడు. ఎవరి వల్ల? నమ్మిన వాని వల్ల.
బాప్టిజం తీసుకున్న వాని వల్ల, మారు మనసు పొందానని చెప్పుకొని సంఘములో ఉన్నవాని వల్ల ఏం జరుగుతుందట? క్రీస్తుకు కీర్తి వస్తుందా? క్రీస్తుకు అవమానం వస్తుందా? అన్ని సంఘాలకు వెళ్తురు చాలామంది, తండోప 100 మందితో 1000 మందితో 1,00,000 మందితో ఆరాధిస్తున్నాం, మేము క్రీస్తును శుతిస్తున్నామని మొక్కశుద్ధి చేసుకుని వెళ్ళొస్తారు. ఎక్కడ ప్రవర్తన మారింది? అసలు మారిపోతే క్రైస్తవ్యం మొత్తం సభలు పెట్టి మళ్ళీ పెట్టే పని లేదు. నీ సాక్ష్యం గొప్పగా ఉంటే నిన్ను బట్టి 10 మంది మారాలి. ఒక్కడన్నా మారుతుంటా 10 మంది పక్కకు పెట్టు, ఒక్కడు. నీ బ్రతుకు గొప్పదయ్యా, నీ మాట గొప్పది, మీ కుటుంబం గొప్పది, మీరు గొప్పగా ఉన్నారు, చక్కగా ఉన్నారని ఎవరు చెప్తుంటే చెప్పండి. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల కుటుంబాలుగా క్రీస్తుని నమ్మామని చెప్పుకుంటారు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని చూడండి. 1000 మందితో 1,00,000 మందితో ఆరాధిస్తామని గొప్పగోలు చెప్తున్నారు కూడా. మ్యాచ్ ఆడుతున్నాడు పెద్ద పెద్ద వాళ్ళందరూ, గ్రౌండ్లో ఎగురుతురు టీషర్ట్లు వేసుకొని సిగ్గు లేకుండా. పెద్ద పెద్ద పాస్టర్లమని చెప్తారు. నువ్వే గంతులేసి నువ్వే బుడ్డ పిల్లగాని లెక్క ఏంటి? ప్రాచీన స్వభావం ఏంటి? ఎగిరే తత్వము, ఆనందపడే తత్వము ఇవన్నీ ఉంటాయి. ఒక్కని కూడా మొన్న చూడండి ఏం చెప్తున్నారు, పెద్ద పెద్ద బోధకులము పెద్ద పెద్ద సంఘాలను నడిపిస్తున్నామని సిగ్గులేని పనులు చేస్తున్నారు మొత్తం. ఇలా క్రీస్తుకు మాదిరి, క్రీస్తు చెప్పిన బోధన అనుసరించి వాళ్ళ దగ్గరికి 1000 మంది 1,00,000 మంది వెళ్ళిపోతున్నారు. ఏం మార్పు ఉందండి? ఆయనకే మార్పు లేదు. చెప్పేవానికే మార్పు లేనప్పుడు వినేటోళ్ళకు మార్పు వస్తుందా? వినేటట్టుగా చెప్తాడా? ఆశీర్వాదం దీవెన వెళ్ళిపోండి అంతే. ఎలా ఉంటే ఆశీర్వాదం వస్తా అని చెప్పడు. ఆశీర్వాదం మాత్రం వస్తుంది. నువ్వు ఎలా ఉన్నా పర్లేదా? బతుకు మార్చుకోకుండా వస్తుందా? అవి చెప్పడు. వానికి అవసరం లేదు. వాడు సామ్రాజ్యాలు నిర్మించుకుంటుండు, వీడు మాత్రం ఇలాగనే ఉంటాడు అంతే బతికినంతకాలం. ఏంటండి బైబిల్లో ఉన్నదేంటి? వీళ్ళు చెప్తున్నదేంటి? సమాజంలో జరుగుతుంది ఏంటి? మీరు గమనించండి. సమాజంలో ఏం జరుగుతుందండి? క్రైస్తవ తత్వం ఉందా? బాహాటంగా సిలివేస్తారు, బాహాటంగా సేవకులు సిలివేస్తారు, విశ్వాసులు సిలివేస్తారు. ఏం చేస్తారు? మార్పు లేక వేషధారణగా లేరండి, అవిశ్వాసులుగా లేరా? అల్లరితో పొగలు పెట్టుకుంటారు, పొగలు కిందంగా. ఆ డిస్కో లైట్లు ఏంటండి? అసలు జిగలు మన లైట్లు ఏంటి? అదంతా ఏంది? దౌర్భాగ్యం ఏంది? క్రైస్తవు పట్టిన పీడ చీడ లాంటి వాళ్ళు వీళ్ళందరూ తెలుసా? పొగలు కిందంగా పెట్టుకొని పిల్లలతో డ్యాన్సులు వేపిస్తారు. ఆడపిల్లలతో, ఎదిగిన ఆడపిల్లలతో, ఎదిగిన మగపిల్లలతో. సిగ్గుపడాలి క్రైస్తవ్యం. దౌర్భాగ్యులారా, వాక్యములో ఉన్నదేంటి? మీరు చెప్తుందేంటి? ఎగిరేది లోకములో ఉన్నది సాతాను సంబంధులు వాళ్ళు. నువ్వు సంఘం అని చెప్తున్నావు. క్రమం ఉందా సంఘానికి? మారుమనసు ఉందా? ఎక్కడెగరమన్నాడు? అపోస్తులు ఎందుకు ఎగురులే? ప్రవక్తలు ఎందుకు ఇలాంటివి చెప్పలే? ఇలాంటి విషపు సంస్కృతి ఎందుకు వాళ్ళు పాటించలే? ఎక్కడైనా ఇవన్నీ చేసిరా వాళ్ళు? యేసుక్రీస్తు పుట్టినరోజు అడ్డు పెట్టుకొని జరుగుతున్న ఘోరకాలు ఇంత అంతగా తెలుసా? జరుగుతున్న భయంకరమైంది. వ్యాపారం పెరిగింది తప్ప భక్తి ఏం పెరిగిందండి? బట్టలోని సేల్స్ పెరిగింది బాగా. క్యాండిల్ కొనుక్కుంటారు, స్టార్లు కొనుక్కుంటారు, బల్బులు కొనుక్కుంటారు, అన్నీ పెరిగినాయి, సేల్స్ పెరిగినాయి. నీ బతుకు మాత్రం మారినప్పుడు ఎన్ని పెరిగితే ఏంటి? వాడు గొప్పోడు అవుతుండు తప్ప నువ్వు మాత్రం మానవుల మధ్య, అంటే అన్య జనుల మధ్య దినదినము నాటినాటికి దిగజారిపోతుంది మొత్తం. నీ భక్తి అనేది అనగారిపోతుంది తప్ప ఎక్కడ పెరిగింది? ఆలోచించండి ఒకసారి. బైబిల్లో రాయబడిన సందర్భం ఏంటి? బైబిల్లో చెప్పబడుతున్న మాటలేంటి? అసలు అన్యజనుల మధ్య మొత్తం క్రీస్తుని సిలివేసి కదా ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని మొత్తం తగ్గిస్తున్నారు. మొత్తం వేషాలతోని, నటనలతోని, మొత్తం ఇవన్నీ స్కిట్లతోని రకరకాలుగా నవ్వించడము, విజిల్ వేయడము, కేకలేయడము. ఎవరు చెప్పింది ఇదంతా? విషపు సంస్కృతి అనేది మొత్తం సంఘాలను మొత్తం ఆక్రమించింది దుష్టుడు. మనం అనుకుంటారు సంఘాల్లో ఉంటే దేవుడు ఉన్నాడు, యేసుప్రభు ఉన్నాడు అని భ్రమల్లోకి వెళ్ళిపోతుంది. ఆ లైట్లు ఏంది? వేషధారణం ఏంది? ఆ కథ ఏంది? అసలు ఎక్కడ ఉన్నది? ఎక్కడ సత్య సంబంధమైన బోధ జరుగుతుంది? ఎక్కడ హెచ్చరికలు జరుగుతున్నాయి? ఎక్కడ నిన్ను సరిచేసే బోధ జరుగుతుందయ్యా? అలా చెప్తే ఎవరు రాడని అందరి మీద కదా వాక్యం చెప్పేది. ఇలా మీద వాక్యం వింటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? విననోడు వెళ్ళే కాడికే నువ్వు వెళ్తావు. విని కూడా మార్చుకోక, బ్రతుకు దిద్దుకోక, వాక్య ప్రకారంగా బతకక నువ్వు కూడా నరకానికి వెళ్ళిపోతావు కదా. దేవుని నమ్ముకున్నంత మాత్రంలో ప్రయోజనం ఉండదు. క్రీస్తు గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, బ్రతుకుల్లో నేర్చుకోవాలి, దాన్ని పాటించాలి, క్రియల్లో చూపించాలి కదా.
అప్పుడు కదా క్రైస్తవ్యం అనేది ఉన్నతంగా వ్యాప్తి చెందుతుంది. అపోస్తుల వల్ల వేల మంది చేర్చబడారంటే ఏం చెప్పారో దాని ప్రకారంగా వాక్యాన్ని ఉన్నట్టుగా నేర్చుకున్నారు, క్రీస్తును వాళ్ళ బ్రతుకుల్లో చూపించారు. అది కదా క్రైస్తవ్యము. ఇది అసలు క్రైస్తవ్యమే కాదండి. ఇప్పుడున్నది భ్రమంలోకి వెళ్ళిపోతుంది, జనము భ్రమపరుస్తుంది, భ్రమంలోకి వెళ్ళిపోతున్నావు. నేర్పు లేదు, నేర్చుకునే తత్వం లేదు. వాళ్ళు తెలియకనే యేసుక్రీస్తు జీవితం ఏం చేశారు? నెరవేర్చిరు. మొత్తం ఏంటి? సిలువ విధించేసిరు, మొత్తం శిక్షను విధించేశారు. ఆ వచనాలను నెరవేర్చారు, చంపేశారు. ఇప్పుడు అన్ని తెలిసి 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 లేఖనాలకేంటి? ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నెరవేరుస్తున్నారు. ఆయన ఏమన్నాడు? ఉగ్రతలోనికి వెళ్ళొద్దు, చచ్చిపోతారని చెప్పాడు. వీళ్ళు ఏమంటున్నారు? సస్యదత్తం అక్కడికే పోతాం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నా లేదా? బాహాటంగా సిలివేసిరట. చూడండి, కింది వచ్చి నాన్న 6వ అధ్యాయం 4-6 వచనాలు కింది వచనం. ఎబ్రియలు రాసిన పత్రిక. బాహాటంగా ఆయన అవమానపరుచున్నారు కనుక చూడండి, ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకు మారు మనసు పొందదట. ఆత్మ సాక్ష్యం ఇస్తుందండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తుడైన పౌలు గారు చెప్తున్న సందర్భం అండి. ఎబ్రీలకు రాస్తున్నారు, ఇశ్రాయేలు జనాంగానికే. ఎబ్రీలు అంటే అబ్రహాం సంతానమే. వాళ్ళకి చెప్తున్నాడు, బాబు ఇది పరిస్థితి. అట్టి వారికి మారు మనసు పొందడానికి ఏంటట? అసాధ్యం. వాళ్ళు అసాధ్యం, వాళ్ళు మారు మనసు పొందరాలు. బాధపేయబడిన మనసాక్షి నువ్వు ఎన్ని మంచి వాక్యాలు చెప్పినా అసలు ఇక్కడ వెళ్ళిపోతారు, అటు ఇటు తిరుగుతూనే ఉంటారు తప్ప వాక్య ప్రకారంగా ఉండరు. అసాధ్యం. ఎవరు చెప్తున్నారు ఇది? పౌలు గారు చెప్తుండా? కాదు, పరిశుద్ధాత్మ. అట్టి వారిని నూతన పరచుట అసాధ్యం. నూతనత్వం, నవీన స్వభావము, వాడు మారుతాడు అనుకునే కళ వాడు అంతవరకే ఇక మన బతికిగా వాడు మారడు. క్రైస్తవ్యము మార్పు చెందదు. అన్యజనుల దగ్గరికి పోయి మారి వాళ్ళ బ్రతుకుల్లో చూపించి ఇదిగా ఉండాలి తప్ప వీళ్ళ దగ్గరికి, క్రైస్తవుల దగ్గరికి వెళ్ళకూడదు. వాళ్ళు మారుతారనుకోవడం భ్రమ, వాక్యాన్ని గ్రహిస్తారనుకోవడం భ్రమ, ఉట్టి భ్రమ. 2-3 సార్లు చెప్పిన వద్దు, ఈ డ్యాన్సులు వద్దు, ఎందుకు ఈ కోలాటాలు ఎందుకు, ఈ దరిద్రం అంత ఎందుకని. ఇది బైబిల్లో లేదు కదా. మనిషిగా నాకే బాధ అనిపిస్తుంది, దేవునికి ఎంత బాధ అనిపిస్తుందండి మీరు గమనించండి. ప్రవర్తనతోనే అన్యజనుల మధ్య ఉంటే బ్రతికితే ఇలా బతకాలండి. అసలు క్రైస్తవులు అంటే ఇలా ఉండాలండి. ఎవరి జోలికి వెళ్ళడండి. మనమంటే అన్ని గొడవలకు ఉంటే అన్నీ ఉంటాయి, కానీ వీళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్ళరు. ఇలా ఉండాలి కదా కుటుంబాలు. ఇలా ఉండగలుగుతున్నారండి మీరు. అసలు నీ నోటి మాట నీ గడప దాటదు. నువ్వు ఎలా ఉంటున్నావండి అని వాళ్ళు అడగాలి. అన్యజనులు అదే సువార్త. నీ బ్రతికే ఒక సువార్త అండి. నువ్వు ఒక సువార్త చెప్పాక చదవలేదు, నీ బ్రతికే ఒక సువార్తగా మారినాడే క్రీస్తు కోరుకున్న నీ జీవితం పరిపూర్ణత. అదే ప్రియమైన దేవుని పిల్లరా, కింది వచ్చిన అది చాలు. కీర్తనల గ్రంథము 101 7-8 వచనాలు చూడండి. కీర్తనల గ్రంథము ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 101 కీర్తన 7-8 వచనాలనా. మోసం చేయవాడు చూడండి. ఇల్లు ఎవరండి? ఇల్లు ఎవరు? దేవుని ఇల్లు ఎవరు? మనమే కదా. మోసే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. మనమే ఇల్లు అనేది ఎక్కడ రాయబడింది? ఎబ్రీయులకు రాసిన పత్రిక. మళ్ళీ ఇక్కడికి వద్దాం. 3వ అధ్యాయం చూడనా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడనా. మళ్ళీ ఇక్కడికి వద్దాం. అసలు ఇల్లంటే ఏంటి? నా మోసం చేస్తూ నా ఇంట నివసించరాదు అన్నాడు. అసలు ఇల్లంటే ఏంటో మనకు తెలియాలి కదా క్లారిటీగా. 3వ అధ్యాయం నాన్న, ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా. మొదటి నుంచి చదువు, మంచిగా ఉంటుంది. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన ఓ పరిశుద్ధ సహోదరులారా, మీరు పరలోక విషయంలో ఆయన పిలిచాడు, మనల్ని పిలుచుకున్నాడు. ఆ పిలుపులో మనం అందరం ఏం చేసాం? మనం అందరం పాలు పంపులు పొందాం. ఇప్పుడే ఏం చేసాం? పాలు పంపులు. క్రీస్తు శరీరాన్ని తీసుకున్నాం, క్రీస్తు రక్తాన్ని పానీయంగా తాగినామా లేదా? తీసుకున్నాం. పరిశుద్ధమైన పిలుపులో మనం ఒప్పుకున్నాం,
మన నోటితో ఒప్పుకున్నాం, వదిలిపెట్టినాం. లోకంతో ఇక నాకు సంబంధం లేదు, ఇక నువ్వే నాకు రక్షకుడివి, నాకు బదులుగా నా స్థానంలో నువ్వు ప్రాణం పెట్టి నన్ను విలువ పెట్టి కొన్నావు కనుక నేను నీ సొత్తును అని ఒప్పుకొని మనం ఏం చేసాం? పరిశుద్ధమైన పిలుపు ద్వారా మనం ఒప్పుకొని వచ్చిన వారికి చెప్తుండే అపోస్తులైన పౌలు గారు. మనం ఒప్పుకున్న దానికి అపోస్తలులు చూడండి, బాగా గమనించండి. మనం ఒప్పుకున్న దాన్ని అపోస్తులను ప్రధాన యాజకుడైన యేసు మీద ప్రధాన యాజకుడైన యేసు మీదను లక్ష్యమించుడి. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకముగా ఉండునట్లు ఈయన కూడా తన నియమించాడు. దేవుడు నియమించాడు. ఎవరిని నియమించాడు? క్రీస్తును నియమించాడు. తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడును. ప్రతి ఇల్లును ఒకని చేత కట్టబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే ఇంటికంటే కట్టినవాడు గొప్పగా ఘనత పొందినట్టు చూడండి, మోషే కంటే ఈయన ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడిన ఎవరు? క్రీస్తు. ముందు చెప్పబో సంగతులకు ఎవరు సాక్షార్థంగా? మోషే సాక్షార్థంగా ఉన్నాడా? మోషే మొత్తం పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకముగా ఉండెను. అయితే చూడండి, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల ఏంటట? మనమే ఆయన ఇల్లు. ఆయన ఇంట ఎవడు నివసింపడు? ఎవడుండడు? మోసం చేయువాడు ఉండడు. మరి మోసం మనలో ఉంటే ఆయన ఇంట్లో ఉంటామా, ఇంటి బయట ఉంటామా? ఇల్లు అంటే ఏంటి? దేహం అని ఇక్కడ అని చెప్పినా పరలోకపు ఇల్లు. మనం వెళ్ళవలసిన లోకం అది. ఆత్మలుండే లోకం వెళ్తామా? ఆయన ఒక లోకం ఉన్నదండి, పరలోకం. మన కోసమే కట్టిండు. లోకం పుట్టింది మొదలుకొని నేటి వరకు కడుతూనే ఉన్నాడు, మనకందరికి ఇవ్వాలని. మరి అక్కడికి వెళ్ళాలంటే, సొంత ఇంటికి వెళ్ళాలంటే ఏమైనా ఉండదు. మోసం చేయవారు ఉండకూడదు. మోసం చేయవాడు ఆయన ఇంట నివసించడు, రాడు, పోడు. మరే మోసపూరితమైన ఆలోచనలు కలిగి ఉంటే వెళ్ళగలుగుతారా పరలోకం? కింది వచనం నాన్న, అబద్ధములాడువాడు. అమ్మో, ఇంకేమంటాడు? అబద్ధములాడువాడు నా కళ్ళ. నువ్వు లోకములో ఉంటావు, సంఘములో ఉంటావు, లోకములో ఉంటావు. పరలోకం మాత్రం రావు. అది క్లారిటీ ఇస్తుండు. ఇవన్నీ ఉండడానికి ఏంటి? విశ్వాసం అనే గృహం, సంఘం. ఏం నేర్చుకోవడానికి? ఈ లోపాలన్నీ దిద్దుకోవడానికి, మోసం చేయకుండా ఉండడానికి, అబద్ధం ఆడకుండా ఉండడానికి, ఈ అన్నిటిని నేర్చుకోవడానికి ఇదొక పాఠశాల. మహోన్నతుని విద్య అభ్యసించుకొని ఉన్న లోటుపాట్లన్నీ దిద్దుకొని ఇక్కడ సెట్ అయిపోయి ఈ మట్టి దేహాన్ని మట్టిలో పెట్టేసిన తర్వాత క్రీస్తు రాకడలో మహిమ దేహాన్ని ధరించుకొని క్షయత ఏంటి? అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. ఆయన వచ్చిన అప్పుడు తీసుకుని వెళ్ళిపోతాడు. ఎవరిని తీసుకుని వెళ్ళిపోతాడు? మోసం చేసేవాడిని లేవడండి. లేచినా కూడా వాడికి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? నరకమే. వాడు వేరే స్థలం. మోసం చేయవాడు అబద్ధికులు పరలోకం వెళ్ళరు. మీరు ఎక్కడన్నా చూడండి, ఈ విషయాలు చెప్తారనుకుంటున్నా. ఈ వాక్యం ఎవరు చెప్పడు. ఎందుకు? ఎవరికి భయం ఉండొద్దు, ఎవరికి భక్తి ఉండొద్దు. వాళ్ళందరూ వేషధారులు ఉండాలి. ఆ భక్తిని ముసుకేసి అందరి సంఘానికి రప్పించుకోవాలి, వారి దగ్గర పిండుకోవాలి. బంగారు బాతు కథ ఒకటి ఉంటుంది. గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డులాగా వీళ్ళందరూ బంగారు గుడ్డు లెక్క అది కోసుకొని ఉంటే ఏముండదు కదా. ఆడి జీవితకాలం మొత్తం వాని పిల్ల తరాలు మా అప్పటి నుంచే వస్తున్నామండి, వీని ఆస్తులు పెరిగితే తప్ప వీడు అది ఆడనే ఉంటాడు. ఎందుకు? దేవుడు నన్ను దీవించాను వీడు చెప్తాడు, వీడికి మాత్రం ఏముండదా? విశ్వాసం అందరూ ఏమైపోయారు? బంగారు గుడ్డు పెట్టినట్టు అయిపోయింది. వీడు అంచెలంచెలుగా పెరుగుతాడు. వీడు మాత్రం ఎక్కడున్నాడు? అక్కడనే భక్తిలో డల్లే ఉంటాడు, అభివృద్ధిలో అన్నిట్లలో. ఎందుకు? అందరిని నరకాన్ని తీసుకుపోవడానికి వీళ్ళందరూ సాతాను ఏజెంట్లు సుమా. వీళ్ళు భక్తులు కాదు. మీరు భ్రమలో ఉన్నారు ప్రపంచం మొత్తం. వీళ్ళు భక్తులు, సత్యవాక్యం చెప్తురు, చాలా గొప్పోళ్ళు, ఇంతమందిని నడిపిస్తురని. పాతాళానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, పరలోకానికి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. తక్కువ మంది ఉన్నామని మనం ఫీల్ అయ్యే అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఆత్మకు లెక్కప్ప చెప్పాలి. ప్రతి ఆత్మకి ఏం చేయాలి?
కాపరి లెక్కప్ప చెప్పాలి. ఎంత తక్కువ మంది ఉంటే అంతమందికి అంత మంచిది, దేవునికి స్తోత్రం. ఎక్కువ మంది ఉన్నారనుకో చాలా ఇబ్బంది. 50 మంది కంటే ఎక్కువ ఉండదు సంఘం, తెలుసా? అవసరం లేదు. వాళ్ళందరికీ కరెక్ట్గా వాక్యం ఇచ్చి మంచిగా బోధించి మంచిగా వాళ్ళని ఇదిగి చేసుకుంటే చాలు. యేసుక్రీస్తుకు 12 మందే. చాలామంది వస్తారు, 70 మంది, అందరూ ఎగిరిపోతారు. ఆ 12 మందిలో ఒకడు ఇంకా భ్రష్టుడు పాడిపోతాడు. 11 మంది, తెలుసా? మీరు గమనించండి, పరలోకం రారు, దేవుని ఇంట్లో వీడు ప్రవేశించడు, మోసగాళ్ళు ఉండరట, తెలుసా? ఏంటండి ఇది చెప్తారా? ఇక నీకు పరలోకం కన్ఫామే. కళ్ళ ముంగట అరిచేతిలో చూపిస్తారు స్వర్గం అన్నట్టుగా. అరిచేతిలో ఏం చూపిస్తారు? పరలోకాన్ని చూపించి ఇలా చూపిస్తారు మొత్తం. ఎవడండి ఇంత మోసగలను? మీరు గమనించండి, మోసగలని నమ్ముతారు. ఈ లోకం ఏంటంటే మోసపోయేడు ఉన్నంతకాలం, మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు. అందుకనే 66 పుస్తకాలు చెప్పేవారికి ఇచ్చిండు, వినేవారికి ఇచ్చిండు. ఏం వింటున్నారో జాగ్రత్త, ఏం వింటున్నారో జాగ్రత్త. అందరికీ వినగల చెవులు ఉన్నాయా? చెవులే ఉన్నాయా? కేవలం వినగల చెవులు లేదు సుమా, చెవులు మాత్రమే ఉన్నాయి. అందుకనే చెవు గలవాడు ఆత్మ చెప్పిన మాటలు వినుడుగాక అంటాడు. చెవు గలవాడు ఆత్మ చెప్పిన మాటలు వినుడుగాక అంటే అర్థం ఏంటి? ప్రతి ఒక్కరికి చెవి ఇచ్చింది నేనే, కానీ చెవు ఉన్నది కానీ వినే చెవి లేదని అర్థం. వినే చెవి లేదు, వినే చెవి లేదు. వినకుండా వాడు చెవు కాన్ని ఆపరేట్ చేసిండు మొత్తం. దుష్టుడు మాయ చేసిండండి. చెవులుంటే ప్రయోజనం ఏంటి? వినగల చెవులు. మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకుని యేసుక్రీస్తు కూడా అన్నాడు, మహనీయుడు. మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని ఎందుకు చెప్పాడు? ఏం వింటున్నారో అంటే చెప్తున్నాడు కదా, జాగ్రత్త చూసుకోండి అని చెప్పలేదా? ప్రియమైన దేవుని పిల్లరా, మీరు గమనించండి. కింది వచ్చినాను. యెహోవా పట్టణంలో నుండి పాపము చేయు వారందరినీ నిర్మూలం చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ఏం చేస్తాడు? ప్రతి ఉదయమున ఉదయం పూటనే యాక్సిడెంట్లు అవుతాయి బాగా. మధ్యరాత్రి దాకా పబ్బుల్లో అన్నీ ఏం చేస్తారు? మొత్తం తాగి తందనాలాడి నిద్రపోయి మొత్తం నిద్రలేక ఏం లేకుండా ఆ బండి మీద ఇలా మూసుకుపోయి అలా ఎక్కిచ్చేస్తారు మొత్తం. మీరు గమనించండి, చాలా వరకు యాక్సిడెంట్లు ఉదయం పూటనే జరుగుతుంటాయి. ఆయన ఏం చేస్తాడట? నీ వల్ల 100 మంది 10 మంది చెడిపోతుంది, నిన్ను మించి అవసరం లేదంటాడు దేవుడు. పాత నిబంధన ప్రకారం ఏం సంహరిస్తా నేను అన్నాడు. కొత్త నిబంధన ప్రకారం మనం ఆలోచిస్తే ఏం చేస్తాడు? నిన్ను మాత్రం నరకంలో చెప్తే మొత్తం నిన్ను అంటాడు. అంతే. అవకాశం ఇచ్చిండు, ఇచ్చిన దుర్వినియోగపరచుకోవద్దండి, సద్వినియోగం చేసుకోవాలి. భయభక్తులు కలిగి జీవించాలి తప్ప ఇచ్చిన కాలాన్ని సమయాన్ని వ్యర్థంగా గడుపుకుంటే ఏం లాభం చెప్పండి? కాలచక్రం గిరిన తిరిగిపోతుంది. మళ్ళీ కరోనా రూపం మార్చుకుందట. కేసులు వస్తూనే ఉన్నాయట. గాంధీ హాస్పిటల్లో కూడా 5-6 కేసులు వచ్చినాయని చెప్తారు, వరంగల్లో వచ్చినాయని చెప్తారు, ఇక్కడ అక్కడ వస్తూనే ఉన్నాయట. మీరు గమనించండి, ఈ కరోనా ఆయుష్కాలము ఉన్నది. కరోనా పేరుంది తప్ప ఆయుష్కాలం అంతే ఉంది, పోయిడు అంతే. ఆయుష్కాలం ఉందనుకో, కరోనా ఉన్నోడు కూడా వచ్చినోడు కూడా బతికిండు. ఆయన చేతిలో మనం ఉండాలండి. దేవుని చేతుల కింద ఆయన నీడలో మనం సురక్షితంగా భద్రతగా ఉండాలంటే దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా ఖచ్చితంగా మనం జీవించాలి. 109 కీర్తన చూడండి. 109 కీర్తన 1 నుంచి 3 వచనాలు. కీర్తన గ్రంథము 109 చూడండి. ఏమంటుండే దొరికినా? నా స్తుతికి కారణభూతుడు వగు దేవా, నాయన నువ్వు మౌనంగా ఉండకము, నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు అమ్మో. చూడండి, నన్ను చెరపాలి, నన్ను ఎట్లాగా బయటేయాలి, నన్ను ఇంట్లో బయట. చాలామంది ఏమంటారు? నన్ను ఇంట్లో అవసరంగా బయటేసిరండి, నా నోరు బయటేసిరండి. వాడు బయటపడ్డది, వాడు బయట ఎప్పుడు వేయాలని చూస్తాడు. తెలివిగా నువ్వేం చేయాలి? నువ్వు బయటపడకుండా ఉండాలి. ఇంట్లో బయటేసిరు అంటారు కదా, అప్పుడు మన వివేకంతో మనం ఏం చేయాలి? వాడు బయట ఎత్తాడో మనకు తెలిసి మనం సైలెంట్గా పక్కకి వెళ్ళిపోవాలి అంతే. వాడు బయట అయితే నువ్వు బయట పడితే ఎలా ఉంటుంది? అస్సలు బయటపడదు. మరి కపటంగా ఏం చేస్తాడట? చూడండి, కపటం వల్ల తన నోరు తెరిచి ఉన్నారు, వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు, నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాట్లాడుచున్నారు.
నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు చూడండి, మంచిగానే మనం ఉండాలనుకుంటాం. వాళ్ళు పగబట్టి వాళ్ళు ఏం చేసినా దేవుడు నిన్ను గెలిపిస్తాడు నువ్వు మౌనంగా ఉంటే. నేనే పోయి చూసుకుంటాను అనుకో, దేవుడిగా రాడుగా, నువ్వు భ్రష్టుడు అయిపోతావు అంతే. నేను చాలా ప్రేమగా చూపుతున్నాను, నాకు అనేకం వస్తున్నాయి, దేవునితో చెప్పుకుంటా. అయ్యా నువ్వు చూస్తున్నావు కదా, నేను ప్రేమించాను, ప్రేమిస్తే ఇదేంటయ్యా మేలుకు ప్రతిగా కీడు వస్తుంది, ప్రేమిస్తే ద్వేషంతో నన్ను ద్వేషిస్తురాయ్యా అని ఎవరితో చెప్తుండు? వ్యక్తితో చెప్తుండా, దేవునితో చెప్తుండా? దావీదు. మనం కూడా దేవునితో చెప్పుకోవాలి. పరిష్కారం దేవుని దగ్గర, మనిషి దగ్గర లేదు తెలుసా. 10 మంది దగ్గర పోయి చెప్తాడు, వాళ్ళు అట్లా అనుకురట, వాళ్ళు ఇటు తిట్టుకురట, వాళ్ళు ఇట్లా అనుకురట అని ఈయనకి చెప్తే వాడు పోయి ఇంకొని చెప్తాడు. కానీ నువ్వు దేవుని దగ్గర చెప్తే ప్రతి మనిషి హృదయాన్ని మార్చే దేవుడు అండి, మార్చే దేవుడు, మాట్లాడే దేవుడు, నీకు మంచి ఆలోచన చెప్పే దేవుడు. నిన్ను దూరపరిచి ఆ చెడుతనానికి దూరం చేసి ఖచ్చితంగా నిన్ను అందుకనే చుట్టుకొని ఉన్నారు, నన్ను ఖచ్చితంగా ఇబ్బంది పెడుతున్నారు. నేను మేలు చేసిన కీడయింది, నేను ప్రేమించిన నన్ను దూషిస్తురు, దూషణ పాలు అంటే నన్ను దూషిస్తురు, అనరాని మాటలు నన్ను అంటున్నాడని వ్యక్తితో చెప్తున్నా, దేవునితో చెప్తున్నా. దేవుడు వింటలేడా? వింటుండు. అయినా కూడా ఏంటి ఈయన ఆవేదన చెప్పుకుంటే బరువు తీరిపోద్ది అన్నట్టుగా మన బాధ ఉంటే ఏం చెప్తాం మనం? పక్కని చెప్పుకుంటే మన బరువు దిగిపోద్దిరా నాయన, ఈ మాటలు చెప్పుకోకపోతే మనం బతకలేము అన్నట్టుగా ఈయన చెప్తూ దేవునితో చెప్పుకుంటుడు. దేవుడు విన్నాడు అన్నీ, అయినా కూడా మన తిరిగి ఏం చెప్పుకుంటాడు? దేవుడు ఇలా చెప్పుకోకపోతే నేను బతకలేను అయ్యా, నువ్వన్న వింటున్నావు నాకు తెలుసు, కానీ మళ్ళీ నేను చెప్పుకుంటున్నాను, నాకు ప్రత్యుత్తరం నాయన అని చెప్తున్నాడు. మీరు గమనించండి, భక్తిహీనుల గురించి ఇందులో ఒక మాట ఉంటుంది. ఇదే 109 కీర్తనలో యూదా గురించి రాయబడిందండి. యూదా గురించి రాయబడింది. ఆయన ప్రార్థన కూడా ఈయనడని చాలా మంచి మాటలు ఉంటాయి చూడండి. యూదా గురించి కూడా ఈయనే రాసిండు. ఎవరు? దావీదు గారే. దావీదు గారే రాసిన మాట. ఎక్కడి నుంచి 8వ వచనం ఉంటుందండి, 109 8వ వచనం ఉంటుందండి. దావీదు గురించి దావీదు గారు ప్రవచించాడు. ఇది ప్రవచనం. వాని ప్రార్థన పాడవును గాక, వాని ప్రార్థన పాడవును గాక, ఆ పాపమవును గాక, వాని జీవిత దినములు కొద్దివవును గాక, వాని ఉద్యోగము వేరొకడు తీసుకును గాక, వాని బిడ్డలు తండ్రి లేని వారవును గాక, వాని భార్య విధవరాలవును గాక, వాని బిడ్డలు దేశ దిమ్మరులై భిక్షవెత్తురుగాక, వాడు పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెతుకుదురుగాక, వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకుంది. వీడు ఎన్ని చేసిండో తెలియదు. ఎవరి గురించి ఇది? ఇస్కరేతు యూదా గురించి. వాడు పుట్టక మునిపోయినండి. యూదా పుట్టక మునుపు ప్రవచనం తెలుసా? యూదా పుట్టలేదు, యేసుక్రీస్తు లోకానికి రాలే, యేసుక్రీస్తుని అప్పచెప్తాడని ప్రవచనం. మీరు గమనించండి, ప్రవచనం ఇది ఎప్పుడు రాయబడుతుంది? కీర్తనల గ్రంథం ఎప్పుడండి? మీరు గమనించండి, సుమారు ఒక 800-1000 సంవత్సరాల క్రితం రాయబడుతుంది, క్రీస్తు పూర్వం రాయబడుతున్న మాటలు. ఆ లవ్వుడు పుట్టక మునిపై లోకానికి రాక మునిపై ఒక యూదా గురించి చెప్పబడుతుంది. యూదా గురించి మన ప్రార్థన అనేది ఖచ్చితంగా పాపమైపోద్ది. అంటే ఏంటి? మారని మనసు ఎవరికైనా ఉందనుకో, మన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఇది ప్రవచనం అండి. ఈ ప్రవచనం వాడు పుట్టక మునుపా పుట్టినాక ఇది చెప్పబడింది? పుట్టక మునిపే చెప్పబడి. ఆడు ఎలాంటి క్యారెక్టర్ అంటే మార్చుకోవాలని ఎన్నో అవకాశాలు ఇద్దందుకే వాడిని పుట్టించిండు దేవుడు. ఎన్ని అవకాశాలు ఇచ్చిండు? యేసుక్రీస్తు కాళ్ళు కూడా కడిగిండండి ఆ దౌర్భాగ్యుని. యూదా కాళ్ళు పట్టుకున్నాడు, కాళ్ళు కడిగిండు, తన టవాల్తో తన పాదాలు కూడా దూడ్చిండు. అయినా కూడా వాని గుండె కరగలేదంటే నువ్వు ఆలోచించు. మన గురించి యేసుక్రీస్తు ప్రాణమే పెట్టిండు, మనం ఎందుకు మారలేకపోతున్నాం? వాని కాళ్ళు పట్టుకుండండి, కరిగిపోవాలి అసలు. కానీ వాడు కరగలే. హృదయాన్ని కఠినపరచుకుంటూ లోకాన్ని ప్రేమించిండు, ప్రాచీన స్వభావం పోకుండా ధనాన్ని ఆశించిండు. 30 వెండి నాణాలకు ఏం చేసిండు? కుదిరించుకోండు, బేరం కుదిరించుకోండు. తగిన సమయం కోసం కనిపెట్టుతున్నాడు వాడు యూదా. ఎన్నో బోధలు చేసిండు, విన్నాడు, దగ్గరున్నాడు, కానీ ఏం చేసిండు? వినేసి ఇవ్వలే. దానికి ఆత్మ చెప్తున్న మాటలు హృదయ అంతరంగంలోనికి స్వచ్ఛలే. చెడితనం వెళ్ళిపోలే.
సామెతల గ్రంథంలో ఏముంటుంది? ఆ గాయములు, ఆయన మాటలు గాయము దెబ్బలై హృదయ అంతరంగములోని చొచ్చితే చెడుతనమంతా తొలగిపోతుంది. ఆ తొలుసుకోకుండానే ఉన్నోడీడు ఎవరు? యూదా. ఎప్పుడు చెప్పబడుతుందండి? ఎప్పుడు ప్రవచిస్తున్నాడు వారి గురించి. ఆయన మన ప్రవచనము రాయబడింది. ఎక్కడ రాయబడింది? అపోస్తుల కార్యములు నెరవేరింది. ఈ మాట అపోస్తుల కార్యములో నెరవేరిన మాట 2వ అధ్యాయం 24వ వచనం ఉంటుంది చూడండి. ముగించుకుందాం. 2:24. అదేనా? మన యూదా గురించి చెప్పబడింది అని ఉంటుంది. ఆ చెప్పుకుంటూ వస్తుంది మొత్తం. ఆ ఈ యూదా గురించి ఒక దగ్గర పలికిండు. చదువునా? ఈ సంగతి అంటే వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు. పరలోకం నుంచి వెళ్ళి పరిశుద్ధాత్ముడు భూమి మీదకి ఎంటర్ అయిన దినం పెంతుకోస్తు అనే పండుగ నాడు వీళ్ళందరూ మేడగదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నారు. స్త్రీలు పురుషులందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకం నుంచి వెళ్ళి పరిశుద్ధాత్మ 4 విభాగింపబడి ఒక్కొక్కరి మీదుగా రాలగా అన్య భాషలతో మాట్లాడతారు. మొత్తం ఆ సందర్భం మొత్తం అదే ఉంటుంది. మొత్తం అన్య భాషలతో మొత్తం మాట్లాడుకుంటూ శక్తిని పొందుతారు, బలం పొందుతారు. మొత్తం ఇగో మీరు వెరిశిలము వదిలిపెట్టి మీరు వెళ్ళకూడదు, నేను వెళ్తాను, తండ్రిని వేడుకుంటాను, ఆదరణకర్తను మీకు పంపిస్తాను అన్నప్పుడు ఆదరణకర్త వచ్చిన ఆయనే పరిశుద్ధాత్మ. ఆయన గురించి ఈ సుదీర్ఘమైన ప్రసంగం మాట్లాడింది పేతురు గారు. రాసింది మాత్రం వైద్యుడైన లూకా గారు. మాట్లాడింది, ప్రవచించింది, మొత్తం ఇవన్నీ చేసింది ఎవరు? అపోస్తుడైన పేతురు గారు, అగ్రగణ్యుడు. ఆయన చెప్తున్నాడు, యెరూషలేములో కాపురము నివసిస్తున్న వారిలా అందరికీ చెప్తున్నాడు. చదువునా 19 నుంచి. యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చును గనక వారి భాషలో ఆ పొలమును అకెల్దామా అంటే 30 వెన్నాళ్ళకు అమ్మేసుకుంటూ యేసుక్రీస్తుకు జరుగుతున్న సందర్భం మొత్తం చూసి తట్టుకోలేకపోయింది వాడు. దుష్టుడు అక్కడనే అన్ని తీసుకొస్తాడు. అప్పటిదాకా దుష్టుడు ఆయన అమ్మేసి సిలువకు అప్పగించే వరకలా వాడు వదిలేసి వెళ్ళిపోయిండు. తట్టుకోలేకపోయిందండి. స్వభావం, నిజమైన స్వభావం, దేవుని స్వభావం బయటపడ్డది. యూదాకు అప్పటిదాకా అమ్మాలే పెట్టాలనుకున్నాడు. కానీ ఒక్కసారి ఈ వెండి నాణాలు వచ్చిన తర్వాత క్రీస్తును కొడుతుంటే, క్రీస్తును సిలువకు అప్పగించేటప్పుడు తట్టుకోలేకపోయాడు. నేను అప్పగించింది అసలు, ఇగో మీ వెండి నాణాలు మీరు తీసుకుంటారా, ఆయన వదిలిపెట్టండి అంటాడు. వదిలిపెట్టామని వేడుకుంటాడు వాళ్ళను. మాకేంటయ్యా అని అంటే ఆ దేవాలయంలో చల్లేసి వెళ్ళిపోయి ఉరిపెట్టుకొని పశ్చాత్తాపంతో ఇక అసలు తట్టుకోలేకపోతాడండి. అప్పటిదాకా హృదయం కఠినగా బండగా ఉంటుంది. ఆయన పట్టిన దయ్యం వదిలిన తర్వాత, ఆ ధనాపేక్ష అనే దయ్యం వదిలిన తర్వాత, యేసుక్రీస్తుని కళ్ళారా చూసిన తర్వాత విలువలాడిపోయిండు. తట్టుకోలేదండి వాడిగా. ఆ 30 వెన్నాలు తీసుకుపోయి ఆ దేవాలయంలో చల్లేసిండు. పోయి ఎమ్మటే ఉరి పెట్టుకొని చచ్చిపోయిండు. అంత వేదన ఉన్నది. నేను బతకడానికి కూడా ఒక క్షణం కూడా బతకడానికి వీల్లేదు. నేను నా బతికేందుకు అసలు ఇంత గొప్పోన్ని ఇలాంటి దుష్టుల చేతికి నేను అప్పగించానే అని తట్టుకోలేకపోయాడండి వాడు తట్టుకోలే. లాస్ట్ విషయంలో వాడు మార్చిపోయినట్టుగా చూస్తాం మనం. లాస్ట్ విషయంలో వాడిగా తట్టుకోలేకపోయి ఆ వెండి నాణాలు ఏదాని గురించి జాగలు కొనుక్కొని చక్కగా నేను నా భార్య పిల్లలతో ఆనందాన్ని అనుభవించడానికి కూడబెట్టుకున్న డబ్బు, అమ్ముకున్న డబ్బు వెరెక్తి వచ్చేసింది మనకి మొత్తం. అప్పటిదాకా ధనాపేక్ష అనేది దాని మీద పట్టుకొని ఉన్నది. అది వదిలిపోయిన తర్వాత ఇది నాకెందుకు, ఇంత గొప్ప నేను అప్పగించింది ఈయన కదా సమాజానికి కావలసింది, ఈయన సమాజాన్ని సంస్కరించిన వ్యక్తి, ఈయన మాటలు అవసరం, ఎంతోమంది కుటుంబాలు కట్టబడ్డాయి, ఎందుకు ఈ పిచ్చి పని నేను చేసిన అన్నట్టుగా తట్టుకోలేక యూదా ఆ వెండి నాణాలు చల్లేసి ఉరి పెట్టుకొని పోయిన సందర్భం. ఆ వెండి నాణాలు ఇది ఏంటికైనా కుమ్మరోడు పొలం కొనాలి, ఇది కొనాలి, కుమ్మరివాని పొలం కొంటారు. ఎవరికి? కానుక పెట్టెలు. ఇది రక్తాపరాధము, ఆ పెట్టెలో వేయొద్దు. ఈ దౌర్భాగ్యకి అన్నిరికే. కానుక పెట్టెలో ఏంటి? ఇది రక్తాపరాధం కనుక ఇది వేయొద్దు. పరదేశులను పాతి పెట్టుకున్నందుకు మాత్రం ఓకే, ఓ కుమ్మరోని పొలం కొందాం అన్న సందర్భం ఉంటుంది అక్కడ. కింది వచ్చిన నాన్న దానికి రక్తభూమి అని అర్థం. అందరికి అందుకు ప్రమాణముగా గమనించండి, ఇతని ఇల్లు పాడవును గాక, దానిలో ఎవడును కాపురం ఉండపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకును గాక అని చూడండి. కీర్తన ఇప్పుడు చదువుకున్నాం మనం 109:8
అదే సందర్భం వీని బ్రతుకుల్లో నెరవేరింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడింది, ఇక్కడ నెరవేరింది దాని బతుకు. మీరు గమనించండి, ఇవన్నీ ఎందుకు రాయించాడు అంటాడు దేవుడు? ఎందుకు రాయించాడు? వాళ్ళ జీవితాలను ముందు పెట్టి మనకు పాఠం నేర్పుతుండు. మన గురించి కూడా ప్రవచింపబడింది. ఏమన్నరికైనా జగతి పునాదేయబడక మునిపే, జగతి పునాదేయబడక మునిపే ఆయన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవలనని ఏర్పరచుకున్నాడు. ఆ యూదా గురించే రాయబడింది కాదు, పుట్టిన ప్రతి మనిషి గురించి రాయబడింది అన్న సంగతి మర్చిపోవద్దు. నా గురించి రాయబడింది, కూర్చున్న మీ గురించి రాయబడింది. ఆరిన నేల మీద పుట్టుకొస్తున్న కోటాను కోట్ల మంది ప్రతి మనిషి గురించి జీవగ్రంథంలో రాయబడింది. ఈ జీవగ్రంథంలో రాయబడిన ప్రకారం మన బతుకులు మార్చుకోలేదో మన జీవితాలే చీకటిలోకి వెళ్ళిపోతాయి. దిద్దుకున్నామా మన జీవితాల ఉన్నతంగా ఉంటాయి, దిద్దుకోలేమా మన జీవితాలు చాలా కష్టంలోకి వెళ్ళిపోతాయి. ఈ కష్టంలోకి వెళ్ళిపోతారు. పరలోకము చెప్తున్నారు తప్ప పాతాళం అన్న మాట ఎవరికి వెళ్తలేదు దైవజనులకు. పాతాళం గురించి చాలా చోట్ల చెప్పబడింది. యేసుక్రీస్తు కూడా హెచ్చరించిండు. పాతాళం చెప్తే జనాలు భయపడతారు. ఆ భయం ఉండాలనే కదా, భయభక్తులు కలిగి బతకాలనే కదా ఈ కొద్ది జీవితం గురించి ఆయన గురించి బతకాలని మహిమను విడిచిపెట్టిండండి. మట్టి దేహాన్ని ధరించుకొని 33 సంవత్సరాలు ఈ లోకంలో బతికి అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు. యేసుక్రీస్తుకు పొత్తిగుడ్డలే, ఆయనకైతే నీ కొత్త బట్టలు వచ్చినాయి. ఆ రోజు వాళ్ళ కథ రేపు వేషాలు ఉంటాయి ఒక్కొక్కరికి. మీరు గమనించండి, ఆయనకో పొత్తిగుట్టలు, మనకు ఏమొచ్చినాయి? సూట్లు బూట్లు వచ్చినాయి. ఏమర్థమైంది క్రీస్తు? ఏమర్థమైందండి? అర్థమైంది అంటారా? అర్థమైందా? అందరిని ఎవరిని ఆకర్షించడానికి, ఎవరిని ఆకర్షించి అందరిని భ్రష్టులను చేయడానికి? లేనివాడు బాధపడు, పేదోడు అలాకున్నోడు ఏంది దేవుణ్ణి నిందిస్తాడు. పేదవాడు దేవుణ్ణి నిందిస్తాడు ఖచ్చితంగా. ఆడో అంతకాలం ఎదిగిపోతుడు, ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నా, నేను అన్ని చేస్తున్నా, నాకేమవుతలేదు ఏందని ఆడేం చేస్తాడు? ఈ శ్వాస భ్రష్టుడు అయిపోతాడు. లేనివాడుకి ఉన్నవాడు ఏం చేయాలి? పంచాలి. 2 అంగీలు ఉన్నాడు ఏం చేయాలి? 1 అంగీ లేనివాడికి ఇయ్యమన్నాడు. అంతే. సమానత్వాన్ని పాటించండి ఆయన చెప్తే ఉన్నోడు ఎదుగుతాడట, లేనోడు ఇంకా లేనోడు అవుతాడు. యేసు చెప్పిన మాటకు న్యాయం జరిగిందంటారా? ముస్లిమ్స్లు బెస్ట్ అండి. వాళ్ళు అవన్నీ పంచుకుంటే వాళ్ళ పండుగ నాడు అవన్నీ చేస్తారు. వాళ్ళు చేస్తున్నది వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేస్తున్న దానికి అప్పుడు వాళ్ళు ఆ ఒక్క నెలే మనకు 66 అంటే సంవత్సరానికి ఏంటి ఒక్కరోజే భక్తిగా ఉండాలనుకుంటారు. 365 రోజులు ఈ ఒక్కరోజు ఆనందిస్తే సరిపోద్దా? 364 రోజులు వేరేగా ఉంటే అయిపోద్దా? ఆ 40 రోజులు అంటారు మళ్ళా శ్రమల దినాలని. ఏం అర్థం కాలేదండి, ఏం అర్థం కాలే క్రీస్తును. నువ్వు శ్రమల దినాలు పాటిస్తున్నావు, లేకపోతే నువ్వు పండుగ ఆచరిస్తున్నావు, దేవుడు సంతోషపడేవాడు కాడు. నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ ఉంది క్రీస్తులోనికి రూపాంతరం చెందితే అప్పుడు దేవుడు అసలు సిసలైన ఆనందం అది. రేపు కూడా ఉన్నతమైన సందేశాన్ని మనం మాట్లాడుకుందాం. తొందరగా వస్తే ఎక్కువసేపు మాట్లాడుకుంటేందుకు ఉంటుంది కాబట్టి మరి అందరూ రెడీగా అయ్యి రేపు తొందరగా రావాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, మీరు నేర్పడానికి సిద్ధంగా ఉన్నారు. దావీదు భక్తుడు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించుటకు నాకు నేర్పు అని భక్తులు నేర్చుకున్నారు నాయన. నీ చిత్తాన్ని వాళ్ళకి ఇవ్వబడిన జనన మరణాల మధ్యన ఉన్న చిన్న జీవితకాలంలో తండ్రి, నీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వారిగా, వాళ్ళ బతుకులను సార్థకతం చేసుకుని తండ్రి, గొప్పగా నీ యందు భయభక్తులు కలిగి రానున్న తరాలకు మాదిరిగా వాళ్ళ జీవితాలనే ముందు పెట్టిపోయినట్టుగా తండ్రి లేఖనాల్లో రాయించారు. రాయబడిన మాటల ప్రకారంగా వారు జీవించారు. మేము కూడా తండ్రి రాయబడిన మాటల ప్రకారంగా మేము జీవించాలని మీరు కోరుకుంటున్నారు నాయన. నీ చిత్తం అది, నీ ఉద్దేశం అది. పరిశుద్ధులుగా ఉండాలన్నది నీ చిత్తం. మా దేహాలను కాపాడుకొని మా మట్టి ఘటములను తమ ఘటాన్ని కాపాడుకొని జీవించాలన్నది నీ చిత్తమై ఉన్నది తండ్రి. పరిశుద్ధంగా ఉండాలన్నది నీ చిత్తమై ఉన్నది. ఆత్మ విషయంలో దీనత్వంలో ఉండాలన్నది నీ చిత్తమై ఉన్నది నాయన. చెడుతనానికి దూరంగా ఉండాలన్నది నీ చిత్తమై ఉన్నది. కపటపు మాటలు రాకుండా ఉండాలన్నది నీ చిత్తమై ఉన్నది. మోసపూరితమైన ఆలోచనలు లేకుండా బ్రతకాలన్నది
నీ చిత్తమై ఉన్నది. నీ ఇంట నివసించాలంటే తండ్రి చాలా ఉన్నతంగా మేము బతకాలి, నువ్వు అనుకున్నట్టుగా మేము జీవించాలి. అలా జీవితం లేకపోతే తండ్రి నీవున్న మా కొరకు సిద్ధపరుస్తున్న మహాలోకానికి మోసం చేసేవాళ్ళు, డాంబికులు, పాపపు యోచనలు కలిగి ఉన్నవాళ్ళు నీవున్న మహాలోకము రావని ఖచ్చితంగా నువ్వు వాక్యం ద్వారా సూటిగా నాతో మాతో అందరితో మాట్లాడారు. నాయన, ఇచ్చిన అవకాశం, ఇచ్చిన సమయం చాలా అమూల్యమైంది. సమయాన్ని నాయన, కాలాన్ని రెండింటిని పరిగణలోకి తీసుకొని మా జీవితాలను తండ్రి పరిపూర్ణంగా నీలో నాయన పరిపూర్ణులుగా దాన్ని మారడానికి ఇచ్చిన సమయాన్ని, కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు భాగ్యము, అట్టి ధన్యత మాకు, మా కుటుంబాలకు, మా పిల్లలకు, మా అందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ ఇచ్చిన ఈ జీవితకాలములో నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు తండ్రి మేము నేర్చుకొని మా బ్రతుకుల్లో క్రియల మూలంగా చూపిస్తూ ఆ చూపించిన దాన్ని ప్రకటించే భాగ్యము నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ తండ్రి, ఇక్కడ ప్రార్థనలో పాల్గొని వాక్యం వింటున్న మేము ఏ ఒక్కరము తండ్రి, ఏ ఒక్క కుటుంబం నాయన ఆ భయంకరమైన మహాలోకం, ఆ నిత్య నరకంలోకి వెళ్ళకుండా తండ్రి మేమందరము తండ్రి శాశ్వతమైన జీవము, సమాధానము, నెమ్మది, ఆనందకరమైన లోకము, ఆ నిత్య జీవములోనికి తండ్రి మేమందరము చేరున్నట్లు తండ్రి నీ ఆత్మతో తండ్రి మమ్మలను సరిచేసి బలపరిచి స్థిరపరిచి సత్యమందు ప్రతిష్ఠించి సత్యానికి సాక్షులుగా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నిలబెట్టమని నిండు మనసుతో వేడుకుంటూ యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఛానల్లో చూస్తున్నారో తండ్రి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ మాటలు తమ ఆత్మీయ జీవితాలకు తండ్రి మేలుకొలుపుగా తండ్రి అనేకులకు తండ్రి ఈ వర్తమానాలు పంపిస్తూ చక్కగా వాళ్ళ జీవితాలను కట్టుకునేటట్టుగా తండ్రి సమాజంలో ఉన్నతమైన ఖండితమైన బోధ లేకుండా అందరినీ ఆనందపరిచేటట్టుగా నవ్వించి కవ్వించి నాయన లోకానికి దగ్గర చేస్తూ తండ్రి నీకు దూరం చేసే బోధలే ఉన్నాయి తప్ప నీకు దగ్గర చేసే బోధలు లేవు నాయన. మరి అలాంటి తరుణంలో ఇలాంటి తరుణంలో నాయన నీ మాటలు తండ్రి నీ మనసును తెలుసుకున్న వారిగా నాయన, నీ మనసును నీ తండ్రి నీ హృదయానుసారంగా తండ్రి బతకాలని కోరిక కలిగిన వారిగా నీ మనసును అర్థం చేసుకొని సమాజంలో బ్రతికి పాటించి ప్రకటించాలన్నది తండ్రి నాయన నువ్వు చెప్పిన నీ గుణగణాలను తండ్రి కలిగి ప్రచురం చేయాలని తలంపులతో నీ వాక్యాన్ని దీవారాత్రులు ధ్యానిస్తూ ముందుకెళ్తున్న మమ్మలను తండ్రి బలపరచండి, స్థిరపరచండి. ఈ సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్న మమ్మలను తండ్రి ఉన్నతంగా నాయన ఈ మాటలను అనేకమైన హృదయాలకు తండ్రి తెప్పరిల్ల చేసి నాయన నీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరూ ప్రవర్తించేటట్టుగా తండ్రి ప్రతి ఒక్క హృదయానికి నీ మాటలు తాకి హృదయ అంతరంగంలో నుంచి తండ్రి మార్పు తెచ్చుకొని తండ్రి నీ గురించి బ్రతికి అట్టి భాగ్యము, అట్టి ధన్యత ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపిస్తూ నీ దయగల హస్తాలకు తండ్రి నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయుండి సర్వసత్యములు నడిపించి సత్యమందు ప్రతిష్ఠించును కాక. ఆమేన్. అందరికీ క్రీస్తు నామమున వందనాలు.